దేశ నిర్మాణంలో యువత పాత్ర అన్నారు, అంతేనా? మీరు ఎవరు చెప్తారు నాకు? ఎంతమంది ఉన్నారు మన దేశంలో యువత అంటే? 35 ఏళ్ల లోపల ఎంతమంది ఉన్నారు? ఎనీబడి has an idea? If 35 is the line dividing the youth from the not so young. సో మేమందరం ఎంత అనుకుంటున్నాం, అంత పొరపాటు అనుకుంటున్నాం. కానీ సో ఎంతమంది ఉంటారు 35 లోపల ఉన్నవాళ్ళు? ఎనీ ఐడియా? ఎనీబడి మేక్ ఎ గెస్. 70%, అబౌట్ 70%. ఒక్కో స్టేట్లో ఒక రకంగా ఉంటుంది డెమోగ్రఫీని బట్టి. అబౌట్ 70%. బతికిపోయే కాలం ఎంతకాలం ఉంటారంటే, ఇప్పుడు మీ వయసులో మీరు ఎంతకాలం ఇంకా భవిష్యత్తు ఉంది, మా వయసులో ఎంత ఉంది? ఇప్పుడే హనుమంతరావు గారు మీ కాలేజ్ చైర్మన్ అయినా పట్టుకుని ఉంటాడు, బయట తీసాను, 91 years. మరి మా అందరికీ బతికే కాలం మీకు బతికే కాలం ఒకటి కాదు కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దానిలో మీ షేర్ ఎంత ఉంటుంది? బిలో 35. ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందా? ఏమయ్యా మీరు ఎక్కువ కాలం బతికేవాడు కదా. 94% ఉంటుంది. ఎందుకంటే మీకు యావరేజ్ 0-35 మధ్య యావరేజ్ ఏజ్ మనకు ఉదాహరణకి 70 అనుకుందాం అనుకోండి. లైఫ్ స్పాన్ 70 years అంటే మీకు యావరేజ్న 53 years ఉంది. యాక్చువల్లీ ఇది పెరగబోతుంది, అనుకొద్దిగా పెరుగుతుంది లైఫ్ స్పాన్. అంటే యావరేజ్ని ఇంకొక 53-54 ఏళ్ళు మీ వయసులో వాళ్ళంతా బతికితే మా అందరికీ యావరేజ్ ఇంకో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి మీకు 94% ఆఫ్ ద లైఫ్ ఈజ్ యువర్స్ ఈ దేశం. కాబట్టి దేశ నిర్మాణంలో మీ పాత్ర ఉంటుందా, మా పాత్ర ఉంటుందా? అంతే కదా. ఇది మా కోసం కాదు, మీకోసం. చాలామంది ఏదో దేశం కోసం సేవ చేయండి అంటారు. దేశం కోసమే సేవ చేయక్కర్లా, మీకోసం మీరు సేవ చేస్తారు. అట్లయితే ఏంటి వాడి దేశంలో మన ముందున్న సమస్యలు, చాలా క్లుప్తంగా పరిష్కారాలు, దానిలో మనం ఏం చేయగలం, ఇది కొంతసేపు మనం డిస్కస్ చేశాక క్వశ్చన్ ఆన్సర్లోకి వెళ్దాం. సరేనా? ఒట్టి మోనోలాగ్ లెక్చర్ కాకుండా విల్ హ్యావ్ సమ్ మీనింగ్ఫుల్ డిస్కషన్. ఇస్ దట్ ఓకే? మొట్టమొదట ఎడ్యుకేషన్. మీరంతా స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? మనందరికీ తెలివితేటలు ఉన్నాయి. తెలివితేటలు కొంత తక్కువ పెద్దగా ఉండవు, కొంచెం మార్జినల్ తేడాలు ఉంటాయి. కానీ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ సమ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. చదువు అనేది ఎందుకు, విద్య అనేది ఎందుకు? బట్టి పట్టించడం కోసం కాదు, మన తెలివితేటలను బయటికి తీసుకొచ్చి సానబెట్టి సమాజంలో సమస్యలను పరీక్షించడానికి మనం ఉపయోగించేట్టు చేయాలి. విద్య అనేది ఒక మనిషికి మాత్రమే ఉన్న ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మిగతా జంతువులు ఎవరికి కూడా భాష లేదు, లాంగ్వేజ్ అనేది లేదు, కమ్యూనికేషన్ లేదు. ప్రిమిటివ్ కమ్యూనికేషన్ తప్ప. అది ఒక పులి వస్తుందని బహుశా ఒక జంతువు ఇంకో జంతువుకి ఏదో రకం కమ్యూనికేట్ చేస్తుంది, అక్కడి నుంచి పెద్ద కమ్యూనికేషన్ ఉండదు వాడు. మనకేమైంది? ఒక 70,000 ఏళ్ల క్రితం ఏం జరిగింది? 70,000 ఏళ్ల క్రితం కెన్ ఎనీబడీ టెల్ మీ? 70,000 80,000 ఏళ్ల క్రితం సంథింగ్ హ్యాపెండ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఎనీబడీ? ఏమ్మా? ఏమ్మా? మనిషి నిప్పులు కనిపెట్టాడు. నిప్పు కనిపెట్టి కొన్ని లక్షలేళ్ళు అయిందయ్యా. నిప్పును కనిపెట్టి చాలా కొన్ని లక్షల సంవత్సరాలు అయింది. ఒక 70-80 ఏళ్ల క్రితం భాష మొట్టమొదటిసారిగా మాట్లాడటం వచ్చింది. భాషను మనిషి ఉపయోగించడం మొదలుపెట్టాడు. భాష రాగానే 2 గొప్ప పనులు అవుతాయి. మీరు చూడండి ఒక్కసారి. మనందరం కూడా భాషతో మీ మనసులో ఏముంది ఇంకోటి చెప్పకపోతే, వాళ్ళ మనసులో ఏముంది మనకు చెప్పకపోతే, ఒకళ్ళ భావాలు ఒకళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోకపోతే కలిసి పనిచేయడం సాధ్యమా? అసాధ్యం. ఎప్పుడైతే భాష అనే దాని ద్వారా మన కోఆపరేషన్, కోఆర్డినేటెడ్ యాక్షన్, కలెక్టివ్ యాక్షన్ సాధ్యమైందో, మనిషి ఇంతే ఉండేది, బక్క ప్రాణే. కానీ అప్పటిదాకా మనిషిని చాలా తేలిగ్గా చంపేసే జంతువులన్నింటినీ కూడా వశం చేసుకోవడం మనిషికి సాధ్యమైంది. ఒక కేప్ బఫెలో దగ్గర నుంచి, క్రూర మృగాల దగ్గర నుంచి వాటన్నిటిని అదుపు చేయడం మనిషికి సాధ్యమైంది. ఒంటరిగా ఏం చేయడు మనిషి. కానీ 10 మంది కలవగానే కొంచెం బుద్ధి నైపుణ్యంతో, టూల్స్తో, కలెక్టివ్ యాక్షన్తో, ఈ భాషతో ఎంత పెద్ద జంతువునైనా కూడా మనం
వసం చేసుకోవడం సాధ్యమే. అలాగే కలెక్టివ్గా ఉండేది ఒక నాలెడ్జ్ కూడా స్ప్రెడ్ అయింది. రెండో గొప్ప విషయం ఏమైంది, కలెక్టివ్ యాక్షన్ ఒకటి, రెండోది నాలెడ్జ్ స్ప్రెడ్ అయింది. జంతువులకి ఏమవుతుంది, ఒక జంతువు నిప్పులో కాలు పెడితే కాలుతుంది, ఆ జంతువుకు అనుభవం నుంచి ఆ పాఠం తెలుసుకుంది అంతే. కానీ మరో జంతువుకి ఆ మాట చెప్పలేదు. కాబట్టి ప్రతి జంతువు ప్రతి తరంలో కూడా మళ్ళీ మళ్ళీ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోరు. కాబట్టి ఒక తరం తర్వాత ఇంకో తరంలో నెక్స్ట్ జనరేషన్లో అదేమో హయ్యర్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఏమి ఉండదు. అందుకని ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా, ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచినా కూడా ఆ జంతువులు దాదాపు అట్లనే ఉంటాయి. బుద్ధి రీత్యా పెద్దగా సామాజికంగా ఎదిగేది ఉండదు. కానీ మనిషికి ఎప్పుడైతే ఒకళ్ళ నాలెడ్జ్ ఒకళ్ళకి, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి నాలెడ్జ్ రావడం సాధ్యమైంది భాష వల్ల. దాంతో ఈచ్ జనరేషన్ ఈజ్ బెటర్ దన్ ద ఎర్లియర్ జనరేషన్స్. సమాజంలో చాలామంది చెప్తుంటారు, మా రోజుల్లో మేమంతా చాలా గొప్పవాళ్ళం, అబ్బాయి ఈ కుర్రకారేం లాభం లేదని. అంత అబద్ధం అది. ఊరికే ముసలివాళ్ళు అయ్యేసరికి వెళ్ళిపోతున్నాం అన్న బాధ కొద్దీ, అసూయ కొద్దీ తర్వాత తరం పనికిరాదని అంటారు, కానీ వాస్తవం కాని కదా. ప్రతి తరం అట్లాగే అనుకుంటుంది. మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు అట్టా చెప్పేవాడు, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అట్టా చెప్పేవాడు. ఇప్పుడు మీరు యువతలో ఉంటే, ఈ వయసులో ఉంటే మీ తల్లిదండ్రులు మీ తాతలు అట్లా చెప్తారు. దట్స్ నాట్ ట్రూ. ఈచ్ జనరేషన్ ఈజ్ బెటర్ దెన్ ఇట్స్ ఎర్లియర్ జనరేషన్. ఎందుకంటే మనం పెద్దగా తెలివితేటలకు రావడం కాకపోవచ్చు వ్యక్తులుగా, మనలో గొప్ప శక్తి సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ మనం మన ముందు తరాల వాళ్ళ భుజాల మీద ఉంచున్నాం. మనం పిగ్మీస్ అయినా కూడా వీ స్టాండ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ అవర్ ప్రెడిసెసర్స్, దేర్ఫోర్ వీ లుక్ టాలర్ అండ్ వీ కెన్ సీ ఫార్దర్. ఈచ్ జనరేషన్ దేర్ఫోర్ ఇస్ బెటర్ దెన్ ఎర్లియర్ జనరేషన్స్. మా అందరికీ ఉన్న నాలెడ్జ్ అంతా కూడా మీకు అందుతున్నది. నేను వాడు మీతో 1 గంట 2 గంటలు కూర్చుంటే జీవితంలో నేను నేర్చుకున్న చాలా అంశాలు మీకు చెప్పగలుగుతున్నా. మీరు మళ్ళీ దాన్ని అనుభవం నుంచి నేర్చుకోక్కర్లేదు, దాన్ని సరిగ్గా పట్టుకుంటే చాలు, ఉపయోగించుకుంటే చాలు. అలాగే మీరు నేర్చుకున్నవన్నీ మీ తర్వాత తరానికి మీరు చెప్తారు. అందుకనే మా అందరికీ స్మార్ట్ ఫోన్లు కానీ లేకపోతే ఇంటర్నెట్లు కానీ చాలా కష్టపడి నేర్చుకోవాలి. మీ అందరికీ 3 ఏళ్ల వయసులో టక వచ్చేస్తుంది. మా చిన్నప్పుడు అసలు ఈ టెలివిజన్ అనేది మాకు తెలియదు. కొంచెం మేము కాలేజీలో ఉన్న టైంకి టెలివిజన్ కొన్ని చోట్ల రావడం మొదలెట్టింది. అప్పుడే ఢిల్లీలో టీవీ ఉందంట, బాంబేలో ఉందంట అని వినేవాళ్ళం. మా ఫ్రెండ్స్ వాళ్ళంతా విదేశాల్లో పరీక్షలు వెళ్ళినప్పుడు వాడు తిరిగి వచ్చి మా కథలు చెప్పేవాడు. ఆ హోటల్ రూమ్లో టీవీ ఉంది, ఆ టీవీకి ఒక రిమోట్ ఉంటుంది. రిమోట్ అంటే ఎప్పటిదాకా మాకు తెలియదు. రిమోట్ ఉంటుంది, ఆ రిమోట్తో ఛానల్ మార్చొచ్చు. ఛానల్ మార్చుతామా, ఏదో టీవీ ఉంటే ఏదో ఒకటి వస్తుంది, ఒక బొమ్మ వస్తుంది అనుకునేవాళ్ళం మేము. అలాంటిది ఛానల్ మారిస్తే ఇష్టం వచ్చిన చూడొచ్చు. ఇది మీ వయసులో మాకు అబ్బురం, ఊహించడానికి సాధ్యం కాదు. ఈవేళ చిన్నపిల్లడికి ఒక సంవత్సరం పిల్లడికి టీవీ పెట్టకపోతే ఏడుస్తాడు. కాబట్టి ఈచ్ జనరేషన్ ఈజ్ బెటర్ దెన్ ఎర్లియర్ జనరేషన్స్. ఎందుకంటే టెక్నాలజీ ప్రోగ్రెస్ అవుతున్నది, మీరు నేర్చుకుంటున్నారు, మాకు తెలియదు. మేము ఎక్స్పోజ్ కానీ మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. దట్స్ వాట్ ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్. ఇతరులు నేర్చుకున్న దాన్ని మనం తేలిగ్గా నేర్చుకోవటం ఎట్లా. ఒక జీవితకాలం వాళ్ళు నేర్చుకుంటే, ఒక ఐన్స్టైన్ కావచ్చు, ఒక న్యూటన్ కావచ్చు, ఒక గలీలియో కావచ్చు, ఓ డార్విన్ కావచ్చు, ఓ లామార్క్ కావచ్చు, ఓ రస్సెల్ కావచ్చు, వాళ్ళ జీవితకాలం నేర్చుకున్న దాన్ని మనం సులభంగా చాలా కొద్ది కాలంలో నేర్చుకున్న క్యూములేటివ్ నాలెడ్జ్ని ఉపయోగించినట్ల. దట్ ఈజ్ ఎడ్యుకేషన్. మనం ఎడ్యుకేషన్ ఏం చేసాం మన దేశంలో? బట్టి పట్టడం, ముక్కుని పెట్టడం, అక్కడ ఎట్లా ఒకట రాసేయడం, బయటకు వచ్చి అమ్మాయి అని గాలి పీల్చుకోవటం, ఆ గాలితో పాటు మొత్తం నేర్చుకున్నంత వదిలేయటం. అంతేనా? ఈ రోజుల్లో ఫస్ట్ క్లాస్ కావాలి మన కాలేజీల్లో అంటే ఏం చేయక్కర్లా. లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్లో ఆన్సర్లు అన్నీ బట్టి పట్టేస్తే ఫస్ట్ క్లాస్ గ్యారంటీడ్. అవునా కదా? అవునా? ఎస్ సార్, నో. అది ఎడ్యుకేషన్ ఎట్లా అవుతుంది? అలాగే స్కూల్ లెవెల్లో నేను ఎంతోమందిని 14-15 ఏళ్ళ పిల్లల్ని ఐ కీప్ ఆస్కింగ్ దెమ్ సింపుల్ క్వశ్చన్స్. వాళ్ళ సేవ నేర్చుకుంటున్నారో స్కూల్లో లేదా అని చెప్పని. 180 మందికి బేసిక్ నాలెడ్జ్ లేదు. ఉదాహరణకి పెద్ద అక్కర్లా 7th grade 8th gradeలో ఉంటే 1/3 పెద్దదా 1/4 పెద్దదా అంటే తడుముకుంటారు. 190 మంది పిల్లలు 1/4 పెద్దది సార్ అంటారు. ఎందుకని అంటే 4 ఉంది కదా సార్ అంటారు. బాబు ఒక కేక్ ఉందనుకో, ఒక కేకు దాన్ని 3 ముక్కలు చేసామనుకో, అదే సైజు కేక్ 4 ముక్కలు చేసామనుకో, సమానమైన ముక్కలు, ఏ ముక్కలు పెద్దవంటే ఆ 3 ముక్కలు చేసి పెద్దేశారంటారు. అంటే కాన్సెప్ట్ చెప్తే బోధపడుతున్నారు, కానీ ఆ కాన్సెప్ట్ ఎవరు నరపల. 1/3 అంటే ఏమిటో వాడికి తెలియదు. ఊరికి 1/3 చెప్పారంతే. ఎక్కడో LCM అన్నారు, అంతకుమించి వాడికి తెలియదు. LCM ఏంటో ఎందుకో తెలియదు.
ఆ 1/3 ఏంటో తెలియదు, 1/4 అంటే తెలియదు, ఇంకా చదివే ఉంది. The first challenge of this country is our education is extremely flawed. పనికి మాలిన చెత్త ఎడ్యుకేషన్ 180 మందికి ఇస్తున్నాం. 120 మందికి మాత్రమే కాస్త కోస్త పనికొచ్చే ఎడ్యుకేషన్ అందుతున్నది. పిల్లలు తెలివితేటలు లేక కాదు. Our children are as intelligent or perhaps more intelligent than anybody in the world. తల్లిదండ్రులు త్యాగాలు చేయక కాదు, మన దేశంలో మన కుటుంబాల్లో తల్లిదండ్రులు చేసేంత త్యాగం. మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు. మాకు అందిన సౌకర్యాలని వాళ్ళకి అందాలి. వాళ్ళు బతుకులో తెలివితేటల్ని వికసించి గొప్పవాడుగా ఎదగాలని చెప్పని తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంత కాదు. తల్లిదండ్రుల్లో పొరపాటు ఉన్నా కూడా, ఒక గోండా అయినా హంతకుడైనా కూడా నా కొడుకు మళ్ళీ గోండా కావాలని కోరుకోడు. ఎవరన్నా చూసారా మీరు? గోండా ఆయన తండ్రి గోండాగా కావాలని కొడుకుని కోరుకోవటం. నా కొడుకులు బాగుండాలని కోరుకుంటాను, నా కూతురు బాగుండాలని కోరుకుంటాను. కాబట్టి తల్లిదండ్రులు తప్పు కాదు, శక్తికి మించి ఖర్చు పెడుతున్నారు. రిక్షా లాగేటువంటి వాళ్ళు సైతం నెలకు 500, 600, 800, 1000 ఒక్కొక్క చైల్డ్ మీద పెట్టేవాళ్ళు ఉన్నారు చదువు కోసం. ఏదో చదువు వస్తుందని ఆశ. కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ 180 మందికి కనీస ప్రమాణాల చదువు రావట్లేదు. పీసా అని ఒక సర్వే ఉంది, ఎవరైనా విన్నారా మీరు? పీసా ఏంటది? వెరీ గుడ్. ఇదేమిటంటే చాలా దేశాల మధ్య స్కూళ్ళల్లో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని చెప్పని దే డూ ఏ సర్వే. 2-3 ఏళ్ళకి ఒకసారి చేస్తారు. ఒకప్పుడు సంపన్న దేశాలు, డబ్బున్న దేశాలు చేసేవి ఈ సర్వే. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా OECD కంట్రీస్ అంటారు. 24 దేశాలు ఉన్నాయి బాగా హై ఇన్కమ్ కంట్రీస్. ఈ మధ్యకాలంలో కొన్ని ఎదుగుతున్న దేశాలు, మనలాంటి దేశాలు కూడా దానిలో కలిపారు. 2009లో మనలాంటి దేశాలను కలిపి 74 దేశాల మధ్య సర్వే చేశారు. 15 ఏళ్ల వయసులో ఈ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అని చెప్పారు. దానిలో పెద్ద గొప్ప విషయాలు టెస్ట్ చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా, అరిథమెటిక్, సింపుల్ అరిథమెటిక్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, బట్టి పడ్డం ఫార్ములాలు కాకుండా సింపుల్ అరిథమెటిక్ అండ్ ఇట్స్ అప్లికేషన్. రెండోది సింపుల్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్. ఏ భాష అయినా సరే ఏం నేర్చుకుంటున్నారు, భాష నుంచి ఏం నేర్చుకుంటున్నారు, ఒక పారాగ్రాఫ్ని అర్థం చేసుకుంటున్నారు లేదా, కమ్యూనికేట్ చేస్తున్నారు లేదా, వాళ్ళకి అర్థమవుతుంది లేదా, ఏ భాష అయినా సరే, ఇంగ్లీష్ అనే కాదు. మూడోది సింపుల్ లాజిక్. ఆల్ సైన్స్ ఈజ్ లాజిక్. పెద్ద ఫార్ములాలు అవన్నీ అడగకుండా సింపుల్ లాజిక్. ఫ్రమ్ అబ్జర్వ్డ్ ఫ్యాక్ట్స్ కెన్ యూ డ్రా కంక్లూషన్స్ అండ్ ఇన్ఫరెన్సెస్. ఈ 3 అంటే యూనివర్సల్. ఇవన్నీ కూడా ఏ లాంగ్వేజ్ అయినా కూడా యూనివర్సల్. 15 ఏళ్ల వయసులో ఇవి టెస్ట్ చేస్తున్నారు. 74 దేశాల మధ్య టెస్ట్ చేస్తే దానిలో ఇండియాని కూడా ఇంక్లూడ్ చేశారు. ఆయన తప్ప మిగతా వాళ్ళు చెప్పండి, ఇండియా ర్యాంక్ ఎంత ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? 74 దేశాల మధ్య 15 ఏళ్ల వయసులో స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని టెస్ట్ చేస్తే ఈ 3 అంశాలు, మనం ప్రపంచంలో ఏ ర్యాంకులో ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? గెస్ చేస్తారు ఎవరన్నా? గెస్ చేయండి. ఎనీబడి? $15. ఓకే, రీజనబుల్ గ్యాస్. ఇంకా $60. ఓకే, ఇంకా ఏమ్మా? కొద్దిగా దగ్గరగా నువ్వు చెవిటి ఉన్నాయా? 70. ఓకే, ఎందుకైనా మంచిది 70 అన్నాడు. ఇంకా ఇంకెవరు? We were ranked 73rd out of 74 countries. మన అదృష్టవశాత్తు కిర్గిజిస్తాన్ ఒక దేశం ఉంది. ఎక్కడుంది కిర్గిజిస్తాను? ఎవరు చెప్తారు? కిర్గిజిస్తాన్ ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. సోవియట్ యూనియన్ 1991లో 15 మొక్కలైంది. రష్యా అది కాకుండా 14 మొక్కలైంది. దానిలో 5 మొక్కలు ఏషియాలో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్కి ఉత్తరాన సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఉన్నాయన్నమాట. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తాజికిస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఈ 5 ఉన్నాయి. ఆ కిర్గిజిస్తాన్ వాటిలో ఒకటి, చిన్న దేశం. ఆ కిర్గిజిస్తాన్ ఉంది కాబట్టి మన అదృష్టం. ఎందుకని? వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ వచ్చింది, 74th వాళ్ళకి వచ్చింది. లేకపోతే మనం 74th అయింది. వాళ్ళు
మనం ఏమనుకుంటాం, మన పిల్లలు కష్టపడుతున్నారు, స్కూళ్ళల్లో చదవబడుతున్నారు, మిమ్మల్ని స్కూళ్ళల్లో మార్నింగ్ 7 ఆర్ మార్నింగ్ 8 టు ఈవినింగ్ 8 అది పెట్టారు కదా ఎంసెట్లో. మార్నింగ్ 8 నుంచి నైట్ 9 దాకా 7 దాకా చదవబట్టారు కదా, మార్నింగ్ 6 to. సో మనం చాలా కష్టపడుతున్నామని మనం అనుకుంటున్నాం. తల్లిదండ్రులు పాపం హింస పెడుతున్నారు పిల్లల్ని, టీచర్లు హింస పెడుతున్నారు, కానీ నేర్చుకునేది చాలా స్వల్పం అవుతున్నారు. బేసిక్స్ రావడంలా వీఆర్ డీప్లీ డెఫిషియెంట్. దీన్ని బాగు చేయడం చాలా తేలిక. ఇప్పుడు 1/3 వర్సెస్ 1/4 చిన్న కాన్సెప్టే, ఎంతసేపు ఒక 10 సెకండ్లో వచ్చేస్తుంది. నిజంగా మనం చెప్పాల్సిన చెప్పినట్టే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. కానీ ఎఫర్ట్ పెట్టకుండా పరీక్షల్లో మార్కులు, ర్యాంకులు. మీలో సాంస్క్రిట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంటర్మీడియట్లో? సాంస్క్రిట్లో 90 కంటే తక్కువ వచ్చిన ఎంతమంది ఉన్నారు? సాంస్క్రిట్లో ఒక్క శ్లోకం ఎవరైనా చెప్తారా నాకు? ఎవరన్నా సరే మీ ఇష్టం, ఏ ఒక్కళ్ళైనా సరే ఒక్క శ్లోకం మీ ఇష్టం వచ్చింది చెప్తారా? చెప్పమ్మా, మైక్ ఇవ్వకు. కల్పలదేవ విద్య. మరి చెప్పమ్మా. లక్ష్మీ తనోతి వితనోతి చదీక్షి కీర్తిం కింకిత్ నసాదయతి కల్పలతేవ విద్య. నాన్నగారు ఏం చేస్తారు? అగ్రికల్చర్ సార్. ఎలా వచ్చింది మీకు? అంటే ఎలా నేర్చుకున్నారు? ఏది సార్? శ్లోకం. శ్లోకం ఎట్లా నేర్చుకున్నారు? ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్ అర్థం ఏంటి? విద్య ఎప్పటికీ విద్య గొప్పది. అది నీకు నేర్చుకున్నప్పుడు కీర్తిని తెచ్చి పెడుతుంది ఆటోమేటిక్గా. విల్ బి. ఎవరిది ఇది? మీ పేరమ్మా? యశ్విత సార్. యశ్విత. ఒక యశ్వితకు ఒక్క శ్లోకం ఏదో కొద్దిగా వచ్చింది, మిగతా వాళ్ళకి ఒక్క శ్లోకం రాదు. కానీ మార్కుల మట్టుకి నిజంగా మీరు చెప్పండి, యూ డిజర్వ్ 90% ఆర్ 95%. అది ఎడ్యుకేషనా? ఏమంటారు? చెప్పరే? ఎస్ ఆర్ నో? ఇది సమస్య. ఏ సబ్జెక్ట్ అయినా సరే పిచ్చి పిచ్చిగా మార్కులు తప్ప ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా మనం చదువుతున్నాం. భాష కావచ్చు, సైన్స్ కావచ్చు, హ్యుమానిటీస్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మిమ్మల్ని అవమానించడం కోసం నేను చెప్పలేను. మన ఎడ్యుకేషన్ చాలా పర్ఫెక్ట్లీ మొక్కుబడిగా అయిపోయింది. ఆ పరీక్షల కోసం, మార్కుల కోసం, ఎట్లా కొట్టే ర్యాంక్ వస్తే చాలు దేవుడు దేవుడు అని చెప్పి తప్పితే అసలు కాన్సెప్ట్ పట్టుబట్టడం దాన్ని ఉపయోగించడం తెలియట్లేదు. అందుకే వీవర్ 73rd. చాలా తేలిగ్గా దీన్ని మార్చవచ్చు. ఎవాల్యుయేషన్ సిస్టమ్ మార్చడం వల్ల, ఎగ్జామినేషన్ సిస్టమ్ మార్చడం వల్ల, కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల చాలా తేలిగ్గా మార్చవచ్చు. ఇది మార్చేదాకా వీ కెన్ నెవర్ ప్రాస్పర్ ఎస్ అ నేషన్. నెంబర్ 1 కంట్రీ ఏంటో తెలుసా ఆ సర్వేలో? ఇందాక నేను చెప్పిన సర్వేలో చైనా. దానిలో అమెరికా ఉంది, బ్రిటన్ ఉంది, జర్మనీ ఉంది, జపాన్ ఉంది, ఇటలీ ఉంది, ఫ్రాన్స్ ఉంది, స్కాండినేవియా. అవన్నీ చాలా బాగా ఇప్పుడు మామూలుగా టాప్ ర్యాంక్స్లో ఉంటాయి స్కాండినేవియన్ కంట్రీస్. స్వీడన్ కానీ, నార్వే కానీ, ఫిన్లాండ్ కానీ. వీటన్నిటిని మీకు చైనా నెంబర్ 1 అండి. అంటే పెద్దగా డబ్బులు అక్కర్లా. మన పిల్లలకి పనికొచ్చే చదువు అందాలి, వాళ్ళకి బుద్ధిని వికసింపజేసే చదువు అందాలి, వాళ్ళు సమాజానికి పనికొచ్చేలా, ఇన్నోవేటర్స్ అయ్యేలా చదువు అందాలని చెప్పిన తపన సమాజానికి ఉంటే పెద్ద లక్షల కోట్లు, కోట్ల కోట్లు ఖర్చు పెట్టక్కర్లా. వీ క్యాన్ మేక్ అవైలబుల్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్. కానీ మనం అది ఆ ఎఫర్ట్ ఈ దేశంలో పెట్టట్లా. వీళ్ళు ఏం చెప్తున్నారు? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చాక 67 సంవత్సరాలకి స్కూల్లో విద్య అందే ఏర్పాట్లు చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్లో క్వాలిటీ అన్న మాట పొరపాటును కూడా వాళ్ళ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్లో. అదేమంటే రాజ్యాంగంలో హక్కుగా కల్పించామని. ఎవరు చెప్పారంటే రాజ్యాంగంలో హక్కుగా పెంచకపోతే చదువు ఇవ్వకూడదని చెప్పని? చదువు ఇవ్వద్దని ఎవరు అన్నారా? ఇవన్నీ దొంగ మాట. మన పాలిటిక్స్ కానీ, మన అడ్మినిస్ట్రేషన్ కానీ చదువు బాగా వస్తుందా లేదా పిల్లలకి పట్టించుకోవట్లా. ఎప్పుడైనా ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ మన పిల్లల ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుండడం లేదు, దానికి ఏం చేద్దామో అని ఎప్పుడైనా ఒక స్పీచ్ మీరు ఉన్నారా? మన దేశంలో ఎప్పుడైనా అనుకుంటుంటా ఉన్నారా? వీడు వాడిని తిట్టా, వాడు వీడిని తిట్టా. లేకపోతే అమెరికాని కూర్చో, రష్యాని కూర్చో, మరోదాన్ని కూర్చో మాట్లాడతారు మన దగ్గరికి వచ్చి. మన పిల్లల ఎడ్యుకేషన్ ఎందుకు ఇట్లా ఉందని అడిగేవాడు. అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్ అయితే పిల్లల ఎడ్యుకేషన్ ఎందుకు బాగోట్లేదని వాళ్ళు పెద్ద చర్చ అవుతుంది అక్కడ. బ్రిటన్లో పార్లమెంట్ ఎలక్షన్ అయితే పిల్లల ఎడ్యుకేషన్ ఎందుకు బాగోట్లేదు చర్చ అవుతుంది. మన దేశంలో దాని గురించి చర్చ ఉండదు. అది ముఖ్యం కాదనుకుంటున్నాం మనం. ఇంకా ఎకనామిక్ గ్రోత్ ఎట్లా వస్తుంది?
మీరింత కష్టపడి ఇంజనీరింగ్కి వస్తే మీలాంటి కాలేజీల్లో కొంచెం బెటర్, కానీ ఓవరాల్గా మన రాష్ట్రంలో చూస్తే 3,30,000 మంది, 3,75,000 దాకా సీట్స్ ఉన్నాయి. ఒక 3 లక్షల ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు ప్రతి సంవత్సరం. ఈ 3 లక్షల మందిలో 80% ఉద్యోగాలు సాధ్యంగా. దేర్ ఆర్ నో జాబ్స్. కొంతమంది మీకు తెలుసో లేదో ఇంజనీరింగ్ డిగ్రీ చేతుల్లో ఉండి ఐటీఐ సర్టిఫికేట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగాలు వస్తున్నాయి. కొన్ని 20,000 25,000 వస్తాం. ఇంజనీరింగ్ కాగితంతో చాలామందికి ఏం ఉపయోగం లేదు. నిజంగా జరుగుతుంది. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు అస్. పనికొచ్చే విద్య అందించడం అనేది సమాజానికి మొట్టమొదటి అవసరం. చాలా తేలిగ్గా చేయొచ్చు, పెద్ద ఖర్చు పెట్టక్కర్లా. డిమాండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. మంచి చదువు కావాలని చెప్పని పిల్లలు కష్టపడి చదువుతున్నారు, తల్లిదండ్రులు శక్తికి మించి ఖర్చు పెడుతున్నారు. అవసరం ఉంది సమాజానికి ఎదిగే ఆర్థిక వ్యవస్థలో. దాని మీద దృష్టి పెట్టకపోతే మీరు ఒక్కసారి మీరు ఎవరన్నా khanacademy.org చూసారా వెబ్సైట్? ఒక బంగ్లాదేశ్ మన కుర్రాడే, ఇండియాకి చెందినవాడే, ఇండియన్ సబ్ కాంటినెంట్కి అమెరికా వెళ్ళి అక్కడ MITలో చదువుకొని డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టకుండా అందరికీ విద్య తెలిగ్గా అందాలి స్కూల్ లెవెల్ అని khanacademy.org స్టార్ట్ చేశాడు. స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్నెట్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందినట్లు అని చెప్పాను. రకరకాలుగా ప్రయత్నాలు ప్రపంచంలో జరుగుతున్నాయి, ఒక భారతదేశంలో తప్ప. ఇక్కడ చావగొడుతున్న పిల్లలు. A fundamental change is required, a fundamental change is possible. Only then can youth play a vital role in our economy, in our society, in our politics. రెండోది, ఉద్యోగాలు కావాలి. ఎట్లా వస్తాయి ఉద్యోగాలు? ఎవరు చెప్తారు నాకు? ఉపాధి కావాలి. ఒక ఇంజనీర్కో, ఒక డిప్లొమేట్కో, ఒక గ్రాడ్యుయేట్కో, ఒక 10th క్లాస్ చదివిన కుర్రాడికో, అమ్మాయికో, ఒక ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకో, మరొకరికి ఉద్యోగాలు కావాలి. ఎట్లా వస్తాయి? ఎవరు చెప్తారు? ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎనీబడి? మైక్ ఉందా? కమాన్. ఏమ్మా? ఎంటర్ప్రెన్యూర్షిప్. ఎంటర్ప్రెన్యూర్షిప్ కావాలంటే ఏం కావాలి? మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీ పేరు నాన్న? ఆకాష్ కుమార్. అమ్మా? జీ ఆకాష్ కుమార్. ఆకాష్ గౌడ్. ఓకే ఆకాష్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సెజ్ ఏరియాస్ ఉంటాయి, దాంట్లో ప్లేస్ ప్రొవైడ్ చేయడం. యాక్చువల్లీ ఈజీ యాక్సెస్ ఫర్ ద యూత్ కానీ ఎవరైనా న్యూగా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక సెజ్ ఏరియాస్ ఉన్నాయి, కానీ ఈజీ యాక్సెస్. కొంచెం దూరంగా పెట్టి మాట్లాడండి, కొద్దిగా దూరంగా పెట్టి కొంచెం స్లోగా. సార్, అంటే కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి సెజ్ ఏరియాస్ అని అవి గవర్నమెంట్ తీసుకొస్తుంది, బట్ ఈజీ యాక్సెస్ అనేది ఇవ్వట్లేదు స్టూడెంట్స్ కానీ ఒక యూత్. ఏం కావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి? మీన్స్ ఒక కంపెనీకి కావాల్సిన కామన్ గూడ్స్ సార్. గూడ్స్ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి కావాల్సిన మినిమం గూడ్స్ ఉంటాయి కదా. మినిమం గూడ్స్. ఓకే. ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఫైనాన్షియల్ సపోర్ట్, డబ్బులు కావాలి, క్రెడిట్ సిస్టమ్ కావాలి, ఇంకా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉండేట్టుగా చూస్తాం. ట్రాన్స్పోర్టేషన్ కావాలి, ఇంకా ఎలక్ట్రిసిటీ అనేది రెగ్యులర్గా ఉండేట్టుగా చూస్తాం. ఎలక్ట్రిసిటీ కావాలి. నెక్స్ట్ వాటర్ కావాలి. క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఉండాలి. వాటర్ కావాలి, ల్యాండ్ కావాలి, క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్. క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ముందు అనుకున్నాం మనం, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ మనం కొంతసేపు మాట్లాడుకున్నాం. అవి కాకుండా మనకి యూత్కి ల్యాండ్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి. ల్యాండ్ వాటర్ కావాలంటే నువ్వు నా వాడివి, నాకు లంచం ఇచ్చావంటే ల్యాండ్ ఇస్తా గవర్నమెంట్ నుంచి. నువ్వు నన్ను సపోర్ట్ చేయకపోతే, నాకు లంచం ఇవ్వకపోతే నీకు ల్యాండ్ ఇవ్వను, నువ్వు ఎంత గొప్ప ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే. అంతేనా జరుగుతుంది ఇవ్వడం? అలాగే బ్యాంక్ క్రెడిట్ కావాలంటే పొలిటికల్ లింక్స్ ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దివాళా తీసే కంపెనీకి కూడా 1,000 కోట్లు ఇచ్చేస్తారు, మొత్తం మునిగిపోతారు. రీస్ట్రక్చరింగ్ అంటారు, 1,000 కోట్లు ప్రజల డబ్బు, మన డిపాజిట్ డబ్బు అంతా కూడా పోతుంది. అలా కాకుండా బ్రైట్ ఎంటర్ప్రెన్యూర్ నిజంగా నిజాయితీగా మంచి ప్రోడక్ట్ మంచి ఐడియాతో వస్తే బ్యాంకు రుణం కావాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. పోనీ ఇవన్నీ ఎలాగో తట్టుకుంటామండి, ప్రైవేట్ క్యాపిటల్ తీసుకొస్తాం, తర్వాత ఏదో మేనేజ్ చేస్తామని చెప్పంటే మీకు ఎలక్ట్రిసిటీ కావాలి, కరెంట్ సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలి కదా ఫ్యాక్టరీ పెట్టాలంటే. వితౌట్ పవర్ 21st సెంచరీలో అసలు ఏదైనా ఎంటర్ప్రైజ్ సాధ్యమా? ఆఫ్టర్ ఆల్, వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ ఏజ్? వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? Industrial revolution depends on machines. A machine requires energy source. The most fungible, the most easy energy source is electricity. దాన్ని ఉపయోగించిన అవకాశం లేకపోతే, 24 hour పవర్ కూడా లేకపోతే, ఇండస్ట్రీకి ఎష్యూర్డ్ పవర్ కూడా లేకపోతే ఇంకెట్లా సాధ్యమవుతుంది? ట్రాన్స్పోర్ట్
చాలా చోట్ల మీకు రోడ్లు అధ్వానంగా ఉంటాయి, మీకు ఈజీ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఉండదు, గూడ్స్ కానీ లేకపోతే అక్కడ మనుషులకు కానీ. ఎందుకు పెట్టామరా బాబు ఇక్కడ ఇండస్ట్రీని అడగటం తప్ప, ఆ డబ్బులు ఇండస్ట్రీలో పెట్టకుండా ఒక హౌస్ సైట్ ఏమన్నా కొన్నట్టయితే, లేకపోతే అర్బన్ ఏరియా పెరి అర్బన్ ఏరియాలో ఏమన్నా కొంచెం ఎకరం పొలం కొన్నట్టయితే ఓ 10 ఏళ్ళకి 10 రెట్లు అయిపోతుంది. అదే సొంతంగా వ్యాపారం చేయాలి, పరిశ్రమ పెట్టాలంటే ఏమవుతుందో తెలియదు, రిస్క్. దాంతో ఏమవుతుంది, ఎంటర్ప్రైజ్ అంతా క్షీణించిపోతున్నారు, చాలా కష్టమవుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీకు ఇది సాధ్యం కాదు. హైదరాబాద్ సిటీ తీసుకోండి ఎగ్జాంపుల్. ఈ 2-3 రోజులు కొంచెం వర్షాలు పడ్డాయి కదా, ప్రతిసారి ఒక అరగంట గంట పడ్డాయి. రోడ్లు ఏమైనాయి? వరదలు వచ్చేసినాయి చాలా చోట్ల. చూసారా? మీరు ఎంత హాస్టల్లో ఉంటారా? మీరు చూసుంటారు. అయితే సిటీలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? సిటీ నుంచి వచ్చేవాళ్ళు ఎవరు లేరా? ఈ వర్షం కురుస్తున్నప్పుడు మీరు రోడ్డు చూడలేదా? ఈ 3 రోజుల్లో చాలా చోట్ల వరదలు వచ్చేసినాయి కదా. 2 అడుగులు 3 అడుగులు అరగంట వర్షానికి. ఎందుకని? స్టామ్ వాటర్ డ్రైనేజ్ లేదు, సూవరేజ్ లేదు. మీ పేరెంట్స్ని ఇంకొకరిని అడగండి, ఎక్కడ చూసినా సూవర్స్ ఆర్ ఓవర్ఫ్లో. మలమూత్రాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి, కంపు భరించలేకపోతున్నాయి ఇంటి చుట్టుపక్కల. సూవర్స్ ఆర్ ఓవర్ఫ్లోయింగ్. ఈ సూవర్స్ అన్నీ కూడా మన లేక్స్లోకి ఎంపీ అవుతున్నాయి సిటీలో. చక్కగా అందంగా ఆహ్లాదంగా ఉండాల్సిన లేక్స్ అన్నీ కూడా సెస్పూల్స్ అయిపోయాయి. మస్కిటోస్ అక్కడి నుంచి. డ్రింకింగ్ వాటర్ ఎప్పుడు ఎక్షోకల్ నాటి కాలంలో కట్టారు. కుతుపల్లపూర్ గ్రామంగా ఉన్నప్పుడు, లేకపోతే మున్సిపాలిటీగా ఉన్నప్పుడు, చిన్న మున్సిపాలిటీగా ఉన్నప్పుడు, లేకపోతే మరొకటి పంచాయతీగా ఉన్నప్పుడు. ఇప్పుడేమో జనాభా పెరిగిపోయింది, వర్టికల్గా పెరిగిపోతున్నారు. ఆ నీళ్లు చాలు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టించుకోకపోతే మీకు ఎలా వస్తుంది? హౌ కెన్ ఎకనామిక్ యాక్టివిటీ గ్రో? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైదరాబాద్ సిటీ ఉందనుకోండి, మీకు డబ్బులకి ఏం కొరత లేదు. హైదరాబాద్ సిటీ నుంచి ఈవేళ 13,000 crore రూపీస్ సర్ప్లస్ జనరేట్ అవుతాం. మనకు ఆదాయం హైదరాబాద్ నుంచి గవర్నమెంట్కి వచ్చేది, స్టేట్ గవర్నమెంట్కి వచ్చేది 20,000 కోట్లు ఉంటే, హైదరాబాద్ సిటీలో గవర్నమెంట్ ఖర్చు పెట్టేది 7,000 కోట్లు మాత్రమే. 13,000 కోట్లు సర్ప్లస్ ఉన్నారు. ఆ డబ్బు కొంతన్నా, మిగతా డబ్బు మళ్ళీ మొత్తం ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఏర్పడిందో తెలంగాణకు వెళ్ళాలి తప్పదు. గ్రామ ప్రాంతాలకు డబ్బులు మనం ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ సిటీకి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చెప్పని ఏడాదికి ఒక 2,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెడితే మీకు ఇబ్బంది ఉండదు. కానీ దానికి డబ్బులు ఖర్చు పెట్టాం, ఎందుకంటే దానిలో ఓట్లు లేవు. మన రాజకీయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేశాను, కరెంటు బాగా ఇచ్చానంటే ఓట్లు లేవు. నీకు రూపాయి బియ్యం ఇచ్చారంటే ఓట్లు వస్తాయనుకుంటున్నారు. నీకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పేరుతో రోజు 200 రూపాయలు ఇచ్చానంటే ఓట్లు వస్తాయనుకుంటున్నాను. నీకు కరెంట్ బాగా ఇచ్చాను, ట్రాన్స్పోర్ట్ బాగా ఇచ్చాను, పరిశ్రమ పెట్టే అవకాశం ఇచ్చాను, జాబ్స్ క్రియేట్ చేశాను, ఆ జాబ్స్ నుంచి ఆదాయం వస్తున్నది, దాని నుంచి పేదరికం పోతున్నది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నది, భవిష్యత్తు బంగారం అవుతున్నది. ఇవన్నీ పెద్ద ఏం లేవు. ఇది ఎట్లా ఉండండి సార్, నాకు ఇప్పుడు ఏమన్నా ఫ్రీగా ఇచ్చండి ఈ పూటకే, రేపు పొద్దున మళ్ళీ మామూలే, రోజు పరగడిపే. అగ్లీ పాలిటిక్స్ తయారై మన రిసోర్సెస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి కాకుండా, ఇండస్ట్రియలైజేషన్ కోసం కాకుండా, జాబ్ క్రియేషన్ కోసం కాకుండా, ఈ పూట ఎట్లా కొట్లా సంతృప్తిపరచడం కోసమే దాని నుంచి ఓట్లు వస్తాయనుకున్న కారణంగా చివరికి ఏమవుతుంది, పేదరికం కొనసాగుతుంది. ఎకనామిక్ గ్రోత్ ఉన్నా కూడా కొంతమందిగా పనికి వస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగి జాబ్స్ క్రియేట్ అయితే, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ క్రియేట్ అయితే, మిడిల్ లెవెల్ లో ఎండ్ జాబ్స్ క్రియేట్ అయినట్టయితే అప్పుడు పేదరికం పోతుంది. అప్పుడు ప్రతి కాలేజ్ స్టూడెంట్కి, ప్రతి స్కూల్ స్టూడెంట్కి రేపొద్దున ఉద్యోగం గ్యారెంటీగా ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్లు ఉన్నాయి. 15-20 ఏళ్ల క్రితం మనకి ఫోన్లు చాలా అసాధ్యంగా ఉండేది ఈ దేశంలో. మీరందరూ ఊహించలేరు. మీ చిన్నప్పుడు, మీరు పుట్టినప్పుడు ఫోన్లు అనేవి అసాధ్యం ఈ దేశంలో. ఈవేళ మీలో ఈ ఫోన్ ఉన్నాడు ఒకసారి చేతులెత్తండి. అందరికి ఉన్నాయి కదా? 100 కోట్ల మందికి ఫోన్లు ఉన్నాయి. వీటిల్లో ఇండియాలో ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు చెప్పండి? ఈ 100 కోట్ల ఫోన్లలో ఇండియాలో ఎన్ని మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి? ఆల్మోస్ట్ నిల్. బాగా ఉంటే 2-3% ఉంటాయంటే. ఆల్మోస్ట్ ఆల్ ద మొబైల్ ఫోన్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా. అంటే ఉద్యోగాలు చైనాలో క్రియేట్ అవుతున్నాయి. మనం బేవకూఫ్లం కాబట్టి మన డబ్బులు ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు పోషిస్తున్నాం. ఇక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, ఇక్కడే కొన్ని స్కిల్స్ ఇచ్చి, అవసరమైతే కొంతకాలం పాటు సబ్సిడీలు ఇచ్చి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని మన దేశంలో ఉత్పత్తి చేయాలి అని చెప్పన్నట్టయితే, ఒక్క ఫోన్ యావరేజ్ కాస్ట్ 5,000 లెక్కేసుకున్నాం. 5,000 లెక్కేసుకున్నాం. సంవత్సరానికి 40 కోట్ల ఫోన్లు ఉత్పత్తి చేద్దాం అనుకున్నాం.
40,50 కోట్ల ఫోన్లు ఉత్పత్తి చేద్దాం అనుకున్నా కూడా మీకు దగ్గర దగ్గర 2,50,000 కోట్లు ఈ దేశంలో ఉత్పత్తిని పెంచవచ్చు. 2,50,000 కోట్లు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5% ఆఫ్ అవర్ ప్రజెంట్ జీడిపి. ఒకే ఒక్క రంగం, ఒక్క దాని నుంచే కనీసం ఒక 15-20 లక్షల మందికి మినిమం, అట్ ద వెరీ మినిమం, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో జాబ్స్ ఇవ్వచ్చు. మిగతా కాకుండా జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇది చేయకుండా ఏ రంగంలో అయినా సరే మన మనుషుల అవసరాలకు కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేస్తే జాబ్స్ వస్తాయి. కానీ ఊరికే చదువుకున్నాడు, డిగ్రీ ఉందని చెప్పి ఊరికే జాబ్స్ ఎవరెవరు జీతాలు ఇవ్వరు. అది గవర్నమెంట్లో మాత్రమే సాధ్యం. వాడు పని చెప్పినా జీతాలు ఇవ్వడం. అందుకే మనం అంత నష్టపోతున్నాం. Jobs can be created only when infrastructure is built. When you start creating goods and services, producing goods and services to meet the needs of the people. Even India lo cotton utpatti avutandi. We are the second largest producer of cotton in the world. We are probably the largest exporter of cotton in the world. Kani garments anni India lo utpatti kavatala. Ivanni Bangladesh lo utpatti avutanayi, Thailand lo utpatti avutanayi. డబ్బులు మనవి, కాటన్ మంది, ఇన్వెస్ట్మెంట్ మనవాళ్ళు పెడుతున్నారు. కానీ అక్కడ ఉత్పత్తి అవుతుంది. లో ఎండ్లో పెద్ద చదువు లేకుండా ఉంటే 10 లక్షల మందికి గార్మెంట్ సెక్టర్లో జాబ్స్ ఇవ్వచ్చు. మనకు బుద్ధి లేక జాబ్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 2 రంగాలు చెప్పిన ఉదాహరణకి, గార్మెంట్స్, మొబైల్ ఫోన్స్. ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. అలాగే ప్రతి సెక్టర్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉండి 24 అవర్ పవర్ అవైలబుల్గా ఉండి మనం సరిగ్గా కనుక ఏర్పాట్లు చేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. అది చేయటం. హైదరాబాద్ సిటీలో మీకు చెప్పాను ఉదాహరణకి, మీకు ఏడాదికి కనుక 2-3 కోట్లు ఈ స్టామ్ వాటర్ డ్రైనేజ్కి, ఈ సివరేజ్కి, డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఇంప్రూవ్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్కి ఏడాది 2,000 కోట్లు ఖర్చు పెడితే మనకి 13,000 కోట్లు సర్ప్లస్ ఉంది. దానిలో జస్ట్ 2,000 crores పర్ ఇయర్ ఒక 3-4 ఏళ్ళు కనుక సరిగ్గా ఖర్చు పెడితే, తినేయకుండా, మోసం చేయకుండా, అవినీతి లేకుండా ఖర్చు పెడితే, యూ కెన్ క్రియేట్ ఫస్ట్ రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అరౌండ్ హైదరాబాద్ సిటీ. ఇంకెంతో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తాం. అట్లాగే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆ కోస్తా రాయలసీమలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇఫ్ ఓన్లీ వి ఇన్వెస్ట్ అవర్ మనీ వైస్. జాబ్ క్రియేషన్ ఊరికే రాదు, మాటలతో రాదు. టెక్నాలజీ అండ్ స్కిల్స్ ఓ పక్కన ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అవసరమైతే కొంతకాలం పాటు జాబ్ క్రియేషన్ కోసం సబ్సిడీలు, కొంతకాలం పాటు సబ్సిడీలు ఇచ్చేది ఈ పూట తినేసి మర్చిపోయేదానికి కాదు ఇవ్వాల్సింది, రేపు పనికొచ్చేదానికి ఇవ్వాలి. మీరు ఇల్లంతా అమ్మేసి సరదాగా ఇంట్లో అమ్మాయి పెళ్లి చేశారనుకోండి, అబ్బాయి పెళ్ళిలో ₹1 కోటి ఖర్చు పెట్టి ఎవరన్నా బుద్ధినాడు పని చేస్తారా? విజ్ఞత గల వాళ్ళు మనం కొంత మన సంపాదనలో కొంత డబ్బుని ఆదా చేసుకుని దాన్ని పెట్టుబడిగా వెల్త్ క్రియేట్ చేయడం కోసం ఉంచాలి. అంతేగాని ఉన్నదంతా అమ్మేసుకుని ఈ పూట తినేయడం కోసం ఎవరో ఖర్చు పెట్టరు. ఆ ఇన్వెస్ట్మెంట్ రావాలి. రేపొద్దున ఉత్పత్తి పెరగాలంటే, రేపొద్దున జాబ్స్ క్రియేట్ కావాలంటే. మూడోది, కొన్ని విధానాలు, గవర్నమెంట్ చేపట్టే విధానాలు ఎంత నాశనం చేస్తాయో మీరు ఒకసారి చూడండి. మన దేశంలో ఫుడ్ గ్రెయిన్స్ ఎంత స్టోర్ చేస్తున్నారో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఫుడ్ గ్రెయిన్స్, బియ్యం కానీ, గోధుమలు కానీ, ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా భారతదేశంలో గవర్నమెంట్ ఎంత స్టోర్ చేస్తూ ఉంది? ఎనీ ఐడియా? మైక్ ఇస్తారా? దేశం మొత్తంలో గవర్నమెంట్ దగ్గర ఫుడ్ గ్రెయిన్స్ ఎంత స్టోర్ చేస్తున్నారు? ఫాస్ట్ 80 tons. 80 tons. 80 tons అంటే ఎంతమన్నా? 80 tons అంటే ఈ హాల్లో ఈ పార్ట్కి వస్తుంది. భారతదేశంలో ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ అని చెప్పేది దేశం మొత్తంలో 1 lakh tons. ఓకే, వేలం పాటు పడుతున్నారు. ఇంకో మాట చెప్పండి. ఇంకెవరు? డజంట్ మ్యాటర్, మీకు గెస్. కనీసం మీకు ఈ నంబర్స్ మనసులో సింక్ అవుతాయని నేను అడుగుతున్నాను. మనం లేకపోతే ఊరికే నేను చెప్తుంటా పురాణ కాలక్షేపంలాగా ఉంటుంది. ఎనీబడి? 80 million tons. ఎక్కడో విన్నాడు, ఆ మిలియన్ పోయింది. 80 million tons అంటే 8 crore tons. The largest storage of food grains in the world with the government, India.
దానిలో మోర్ దెన్ 50%, ఆల్మోస్ట్ 60-65% ఎండకి ఎండుతోంది, వానకు తడుస్తుంది, పైన కనీసం కవర్ కూడా లేదు, కుళ్ళిపోతాం. ఇది గవర్నమెంట్ దగ్గర ఉంది, ప్రైవేట్ సెక్టర్ దగ్గర, గోడౌన్స్లో, ట్రేడర్స్ దగ్గర నేను చెప్పట్లే, ఫార్మర్స్ దగ్గర చెప్పట్లే, గవర్నమెంట్ దగ్గర ఉంది నేను చెప్పేది. గవర్నమెంట్లో యాన్యువల్గా పీక్ టైంలో 80 మిలియన్ టన్స్ ఉంటాం. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రహ్మాండంగా ప్రైస్ ఉండి ఇక్కడ ప్రైస్ తగ్గిపోతుంటే కనీసం అక్కడ అమ్ముకొని రేటు తెచ్చుకుని డబ్బు తెచ్చుకోవాలని కూడా బుద్ధి ఉండదు. అంటే విధానాల్లో లోపాలు మీరు చూడండి. ఉదాహరణ, లక్షల కోట్లు తగలుతున్నాయి స్టోరేజ్ కోసం అని చెప్పాను, వేస్ట్ అయిపోతున్నాయి, ఎవరికి ఉపయోగపట్టాల? మన దేశంలో బేదల కన్సంప్షన్ కోసం ఉపయోగించాలి దాన్ని వేగంగా, మళ్ళీ మధ్యలో లీకేజెస్ లేకుండా పందికొక్కుల్లాగా ఈ లంచాలు తినేవాళ్ళు తినకుండా ఆ మిగిలింది ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్ ఉంటే మనం అమ్మేసి ఈ స్టోరేజ్ కాస్ట్ తగ్గించాలి, ఈ వేస్టేజ్ తగ్గించాలి. అది చేస్తున్నారా? చేయడం. 3 ఏళ్ల క్రితం లోక్సత్తా గట్టిగా పోరాడితే 2010-11లో చాలా గట్టిగా దీనికోసం దేశవ్యాప్తంగా పోరాడారు. అప్పుడు ఎక్స్పోర్ట్స్ నిల్వ చేశారు, అప్పటిదాకా ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేశారు. ఈవేళ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ద వరల్డ్. వీఆర్ ఎక్స్పోర్టింగ్ 20 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. 20 మిలియన్ టన్స్ అంటే కనీసం $11-12 బిలియన్ మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తాం. ఈ వేస్టేజ్ తగ్గుతుంది, ఈ స్టోరేజ్ కాస్టులు తగ్గుతున్నాయి, ఈ దేశానికి నష్టం వచ్చేది లాభం అవుతున్నాయి. ఒక కలం పోటుతో జరిగే పని, బుద్ధి లేదు. దానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో నేను మీకు చెప్పలేను. ఎన్నోసార్లు నేను రిజర్వ్ బ్యాంక్తో, ప్రైమ్ మినిస్టర్తో గట్టిగా గద్దించి పోట్లాడి గందరగోళం చేసి చివరికి ఎక్స్పోర్ట్కి సెలవు చేశారు. అలాగే ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్. త్వరలో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరము వీల్ బికమ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ ఉన్నా కూడా కాటన్ ఎక్స్పోర్ట్కి అలౌ చేయాలి, రైతుకు రేట్ రాదు. మీరు వ్యవసాయ రంగంలో సూసైడ్స్ చూస్తే ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఆర్ ఇన్ ద కాటన్ సెక్టర్. చాలా హై వాల్యూ క్రాప్ ఇది, రిస్క్ ఎక్కువ ఉన్నది, ఖర్చు చాలా పెట్టాలి, పంట పోతే పూర్తిగా పోతుంది వివిధ కారణాల వల్ల, వర్షాలు బాగా పడ్డా, చెమ్మ ఎక్కువైనా, లేకపోతే ఏమన్నా పెస్ట్ వచ్చినా కూడా. అందుకని పాపం పోతే పూర్తిగా పోతుంది ఫార్మర్స్. కాబట్టి వచ్చినప్పుడు రేట్ రాకపోతే వ్యవసాయం నాశనం అయిపోతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిసారి కూడా ఒక వారం ముందు అసలు బ్యాన్ అంటారు, నో ఎక్స్పోర్ట్. మేమందరమే కూడా చేస్తాం, ఆ తర్వాత ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అలా చేస్తూ ఉంటాం. మళ్ళీ 1 వీక్ కాగానే ఎక్స్పోర్ట్లు ఆపేస్తూ ఉంటాం, మళ్ళీ 1 వీక్ కాగానే ఎక్స్పోర్ట్ అలా చేస్తూ ఉంటాం. వాడు ఇష్టం కలం పోటుతో. మళ్ళీ లోక్సత్తా ఫైట్ చేయడం చేత 3 ఏళ్ల క్రితం నుంచి ఈ పిచ్, 2 ఏళ్ల క్రితం నుంచి ఈ పిచ్ ఆపేశారు. ఇప్పుడు నా కంటిన్యూస్ ఎక్స్పోర్ట్స్ వెళ్ళావు. చిన్నదే, ఒక విధానం వల్ల ఎంత మార్పు వస్తుందో మీరు చూడండి. లెట్ మీ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. ఆహార ధాన్యాల్లో మనకి ముఖ్యమైనవి ఏమిటి? ఫుడ్ గ్రెయిన్స్ ఏమో కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తెలుసా మీకు? మీరంతా ఎంపీసీ స్టూడెంట్స్ కాబట్టి మాకు ఇవన్నీ తెలియసారంటారా? ఏం బాబు, ఏదో వేగంగా విన్నట్టు గుర్తుందా 10th క్లాస్లో? కార్బోహైడ్రేట్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఎనర్జీ, ఫ్యాట్స్ ఆర్ ఓన్లీ ఫర్ స్టోరేజ్. ఎక్కువైతే కొవ్వు పెరుగుతుంది. ప్రోటీన్స్ ఆర్ ఫర్ బాడీ బిల్డింగ్. మీ మజిల్స్, ఈ బాడీలో ఉన్న యాక్టివిటీస్, ఎంజైమ్స్, ఇవన్నీ కూడా ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే పల్సెస్, పప్పు దినుసులు, లేకపోతే మాంసకృతులు, మాంసం. ఇండియాలో మోస్ట్లీ మనం శాకాహారం కదా, 90% ఫుడ్ పప్పు దినుసులు. ఫ్యాట్స్ ఏమో ఆయిల్స్. మనకి మీకు విషయం తెలుసా? ఫుడ్ గ్రెయిన్స్లోనేమో మనం 80 మిలియన్ టన్స్ మనకి ప్రతి సంవత్సరం స్టోరేజ్ ఉంది. ఏం చేయాలి తెలియక కుళ్ళిపోతున్నది. అదే ఆయిల్ సీడ్స్లో వీఆర్ ఇంపోర్టింగ్ మోర్ దెన్ 11 మిలియన్ టన్స్. నియర్లీ 60% ఆఫ్ ఇండియాస్ రిక్వైర్మెంట్, 55% ఈజ్ ఇంపోర్టెడ్, కాస్టింగ్ ఆల్మోస్ట్ $12-15 బిలియన్ యాన్యువల్లీ. మన రైతులకి నూనె గింజలు పండించడం చేతనావు, వేరుశనగ పండించేది అనంతపురంతో వేరుశనగ. గుజరాత్లో అంతా చాలా భాగం అక్కడ ఆయిల్ సీడ్సే. అలాగే మహారాష్ట్రలో, అలాగే తెలంగాణ మెట్ట ప్రాంతాలు, ఇది మెట్ట పంట ప్రధానంగా. మన రైతులకి మనం ప్రోత్సహించకుండా పెద్ద ఎత్తున దిగుబడులు చేస్తున్నాం. కొంచెం బుద్ధి ఉందనుకోండి వీళ్ళకి, ఆ ఇంపోర్ట్ కాస్ట్లో ఉదాహరణకి ఒక 15%-20% ఇంపోర్ట్ డ్యూటీ వేశారనుకోండి, అంటే ₹100 ఇంపోర్ట్కి ₹15 డ్యూటీ పడుతుంది, ట్యాక్స్ పడుతుంది. ఆ ₹15 వచ్చిన డబ్బుని ఆ పంట పండించే ఫార్మర్స్కే ఇచ్చి
మీరు ఇంకా బాగా పండించండి, మీకు మార్కెట్లో రేట్ లేకపోతే ఈ డబ్బులు కూడా తీసుకోండి, మీరు భయపడబోకండి, మీరు పంట పండిస్తే మీకు ఆదాయం వస్తుంది. ఇంపోర్ట్ అక్కర్లేదు మనకి. వీ హ్యావ్ టు గెట్ ఇన్కమ్స్ ఇన్ టు ఫార్మర్స్ పాకెట్స్. వీ మస్ట్ బి సెల్ఫ్ సఫిషియెంట్ చెప్పిన మొదలెట్టాం అనుకోండి, 3 ఏళ్లలో వీ డి నాట్ ఇంపోర్ట్ ఎ సింగిల్ టన్ ఆఫ్ ఆయిల్. మనకి ఆయిల్ సీడ్స్ పండించడం చేతగా కాదు, మన ఫార్మర్స్ వేల సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. గవర్నమెంట్కి బుద్ధి లేక. అట్లాగే పల్సెస్ ఉన్నాయి, పప్పు దినుసులు. వీఆర్ ఇంపోర్టింగ్ అబౌట్ 6 million tons of pulses, about 30 to 40% of our requirement in the country. We are the world's largest importer of both oil seeds and pulses. On 2 main foods, we are hugely dependent on imports. మళ్ళీ పల్సెస్ మన దేశంలో మీరు గ్రామాల్లో ఉన్నవాడైతే చిన్నప్పుడు కందులు చూసేవాళ్ళు, పెసలు చూసేవాళ్ళు, మిరప చూసేవాళ్ళు, మినుము చూసేవాళ్ళు. మనకు చేతనవు, కానీ ఇన్సెంటివ్స్ లేవు. ఒక్క కలం పోటుతో ఇన్సెంటివ్స్ ఇస్తే, ఒక విధానం మారితే వ్యవసాయాన్ని బంగారం చేయొచ్చు ఈ దేశంలో. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. అలాగే హార్టికల్చర్, పళ్ళు కూరగాయలు. ఈ దేశంలో దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు హార్టికల్చర్ ప్రొడక్ట్స్ కుళ్ళిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, రైతుకి మార్కెట్లో బాగా డిమాండ్ ఎక్కువైతే ఇప్పుడు ఏడాది 2 రోజులు 3 రోజులు వారం రోజులు ప్రైస్ అమాంతం పెరిగిపోతుంది. టొమాటో ఒక్కసారి 30 రూపాయలు వచ్చినాయి, ధరలకు రెక్కలు వచ్చినాయి, పేపర్లో వేస్తారు. అది ఆ ఒక్క రోజు 2 రోజులు. 4 రోజులు దాటిన తర్వాత టొమాటో ఈవేళ మార్కెట్లో మీరు వెళ్ళండి, ఉదాహరణకి ఎవరైనా సరదాగా వెళ్ళి చూడండి, 25-30 కేజీలు వాళ్ళు బాక్స్ తీసుకొస్తే ఆ బాక్స్ తేవడానికి వికారాబాద్ నుంచి హైదరాబాద్కి 30 రూపాయలు అవుతుంది ఒక్కొక్క బాక్స్కి, మనుషులు ట్రాన్స్పోర్ట్ కాకుండా. అక్కడ మార్కెట్లో అమ్మగలిగేది పాపం 50 రూపాయలు. 30 రూపాయలు మీకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అయితే బాక్స్కి, ఆ మనిషి బస్ ఖర్చు కాకుండా 50 రూపాయలు అమ్ముకునేది. మదనపల్లిలోని మీరు ఆ టొమాటో మొత్తం రోడ్డు మీద పారేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇట్లా ఉండదు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం అన్న బుద్ధుల్లో కూడా ఏం చేయాలి మనం? స్టోరేజ్ కావాలి, ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ కావాలి, గ్రేడింగ్ కావాలి, ప్రాసెసింగ్ కావాలి. ప్రొడ్యూస్ చేసే రైతుకి కొనే వినియోగదారునికి మధ్య డిస్టెన్స్ తగ్గించాలి. నాట్ ఓన్లీ జియోగ్రాఫిక్ డిస్టెన్స్ బట్ ఆల్సో ద కమర్షియల్ డిస్టెన్స్. మధ్యలో 10 మంది చైన్లో ఉండకూడదు. వీడి దగ్గర కమిషన్ ఏజెంట్, వాడి దగ్గర మరొకటి, వాడి దగ్గర హోల్సేలర్, అక్కడి నుంచి రిటైల్ డీలర్, అక్కడి నుంచి ఇంకొకడు. ఇంతమంది దగ్గర చాలా ట్రాన్సాక్షన్ కాస్ట్లే పెరిగిపోతుంటాయి. వినియోగదారుడు ఎక్కువ చెల్లిస్తున్నాడు, ప్రొడ్యూస్ చేసేవాడు తక్కువ వస్తున్నాడు. ప్రపంచం అంతా ఈ పని చేస్తుంది, మన దేశంలో బుద్ధి లేదు. అందుకనే ఈ రిటైల్ చైన్స్ రావాలని చెప్పని చాలామందిని, దానిలో ప్రధానంగా లోక్సత్తా, నేను చాలా కాలం నుంచే పోరాడుతున్నాను. ఎందుకని ఫార్మర్కి ప్రైస్ పెరగాలి, కొనేవాళ్ళకి ప్రైస్ తగ్గాలి, వేస్టేజ్ లేకుండా ఉండాలి. ప్రాపర్ స్టోరేజ్తో, ప్రాసెసింగ్తో వేస్టేజ్ లేకుండా ఉండాలి. ఎకానమీ మొత్తం కూడా బెనిఫిట్ పొందాలి. దానికి చాలామంది ఏమంటున్నారు, అయ్యో ఉద్యోగాలు పోతాయండి. ఉద్యోగాలు పోతాయట, చట్టంతో అమ్ముతున్న ఉద్యోగాలు పోతాయి. పోవుని దానికి. గ్రోయింగ్ ఎకానమీలో ఇవాళ 100 ఉద్యోగాలు ఉంటాయి ఇలాంటి సెక్టర్లో, రేపు 200 అవుతాయి. ఈ 100 ఇట్లానే ఉంటాయి. కొత్తగా వచ్చే ఉద్యోగాలు మీరు కనుక నిజంగా ఈ మోడర్నైజ్ చేసే సెక్టర్ని కొన్ని ఎక్కువ దానిలోకి పోతాయి. దీనిలో ఉద్యోగాలు పోతాయని చెప్పి నాకు ఆ ఉద్దేశంతో మీరు వీటి మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ ఆపడం అంటే ఎలాంటిదంటే, ఒక 30 ఏళ్ల క్రితం మీరంతా పుట్టక మనకు ఇక్కడున్న పెద్దలందరూ గుర్తుంటుంది, బ్యాంకులో వాళ్ళంతా సైకిల్ చేసేవాడు ఏడాదికి ఒకసారి. ఎందుకో తెలుసా? ఎవరు చెప్తారు? కంప్యూటర్లో పెడితే మేము ఊరుకోము, ప్రాణం తీస్తాము. కంప్యూటర్లు వస్తే మా ఉద్యోగాలు పోతాయి. నిజంగా కంప్యూటర్లు వస్తే మా ఉద్యోగాలు పోతాయి, ఎట్టి పరిస్థితుల్లో కంప్యూటర్లు ఆడడానికి లేదని చెప్పని సైకిల్ చేసేవాడు ప్రతి ఏడాది. ఇప్పుడే 90% బ్యాంకింగ్ అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆనాడు దాదాపు 100% వాళ్ళది నేషనలైజ్ చేశారు. వెంటనే అన్ని పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, ప్రతి వాళ్ళు కూడా మీకంటే మేము ఇంకా వేరే పక్షులు అని చెప్పని ప్రతి వాళ్ళు ఒప్పుకునేవాడు కంప్యూటర్లు ఆడడానికి లేదు భారతదేశం అని చెప్పని. యూనోదా? అంతకంటే ఫూలిష్ పాలసీ ఏమైనా ఉందా? కంప్యూటర్లు భారతదేశంలో రావడానికి వీలు లేదు, వస్తే ఉద్యోగాలు పోతాయడానికి ఫూలిష్ పాలసీ ఇంకేమైనా ఉందా? ఎస్ అన్నా? అంతకంటే ఫూలిష్ పాలసీ ఏమైనా ఉందా కంప్యూటర్ రావద్దని చెప్పిన దానికంటే? వీటిని లుడ్డైట్ పాలసీస్ అంటారు. లుడ్డైట్ అంటే కేవలం లుడ్ అని చెప్పని ఒకడు ఉన్నాడు 200 ఏళ్ల క్రితం. అర్లీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో కొత్తగా మెషిన్స్ వస్తున్నాయి అప్పుడే, ఈ టెక్స్టైల్ మెషిన్స్. అది వాడు వచ్చి నా ఉద్యోగాలు పోతున్నాయని చెప్పని కర్ర తీసుకుని బాధి పారేసి మెషిన్స్ నాశనం చేశాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు మెషిన్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని ఉద్యమాలు వచ్చినాయి బ్రిటన్. లుడ్డైట్ పాలసీస్ అంటే కొత్త టెక్నాలజీ వల్ల మాకు ఉద్యోగాలు పోతాయన్న భయం.
అలాగని కొత్త టెక్నాలజీ వద్దు అంటే రాతయుగంలో ఉంటాం మనం. రాతయుగంలో అంటే అందరికీ ఉద్యోగాలు ఉంటాయి, కానీ తినడానికి ఏముండదు. ఒక మనిషి తినాలంటే పొద్దున్న సాయంత్రం దాకా వేటాడాలా, లేకపోతే గ్యాదర్ చేయాలా పళ్ళు ఫలాలు, హంటర్ గ్యాదర్ అని చెప్పిన వాళ్ళం. రోజంతా ఉద్యోగం ఉంటుంది, కానీ తిండి దొరుకుతుందని గ్యారెంటీ లేదు. మనిషికి ఆరోగ్యం ఉండదు, చదువు ఎట్లాగా ఉండదు, టెక్నాలజీ ఉండదు, బట్టలు వేసుకోవడానికి ఉండదు, కొత్త ఉత్పత్తులు ఉండవు, చలికి వణికిపోవాలా, ఎండకి అలిసిపోవాలా, వర్షానికి కలిసిపోవాలా. 30 ఏళ్ల వయసు 30 ఏళ్ళు 23 ఏళ్ల వయసుకే చచ్చిపోవాలి. ఆ రోజుల్లో యావరేజ్ 22-21 సంవత్సరాలు ఉండేది. లుడ్డెడ్ పాలసీ జరిగేది. ఆధునిక విజ్ఞానం మాకొద్దు, న్యూ టెక్నాలజీ వద్దు, కొత్త మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ వద్దు అంటే మనం రాతయుగంలో ఉంటాం. దాని నుంచి కాలక్రమేణ టెక్నాలజీ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి మీరంతా వచ్చారు. మీ అవసరం ఎందుకున్నది? న్యూ టెక్నాలజీ, న్యూ మోడ్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఎందుకని సరదా కోసం కాదు. క్వాలిటీ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, కొత్త రకాలైన అవసరాలను తీరుస్తుంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ గురించి మనకు తెలియదు. ఇవాళ మొబైల్ లేకుండా మిమ్మల్ని ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ అంత మొబైల్ చుట్టూ ఉందని ఒక రోజు కాన్ఫిస్కేట్ చేశారనుకోండి, మీకు ఎంత బాధ కలుగుతుంది? ఇది లేకపోతే ప్రపంచంతో ఎవరు కట్ ఆఫ్. ఏ న్యూ నీడ్ ఈస్ క్రియేటెడ్, ఇట్స్ నో నెసెసరీ. ఇదేంటిది అనుకుంటే ఎకానమీ అట్లానే ఉంటుంది పాతకాలం లాగానే. మన దేశంలో ఎంత లూటెడ్ ఎకానమీ. ఆ పార్టీ దగ్గర నుంచి కొన్ని సందర్భాల్లో బీజేపీ దాకా ఏంటంటే ఇది రిటైల్ చేసి రావడానికి లేదు. ఇంతే, పాతకాలమే కొనసాగాలి. పాతే మేలు, కొత్త మంచిది కాదు. ప్రతి కొత్తని స్వీకరించక్కర్లా. బట్ టెక్నాలజీని మనం అబ్జర్వ్ చేయకపోతే, దానికి తగ్గ పాలసీస్ లేకపోయినట్టయితే ప్రపంచం అంతా ముందుకెళ్తుంది, మనం ఎట్లానే ఉంటాం. చైనా లాస్ట్ 25 ఇయర్స్లో దాదాపుగా 20 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. 20 కోట్ల ఉద్యోగాలు. ఇండియా లాస్ట్ 25 ఇయర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, ఆర్గనైజ్ సెక్టర్లో 25 లక్షల ఉద్యోగాలను కూడా సృష్టించాలి. మనతో పోల్చదగ్గ దేశం. చైనా కంటే మన దేశంలో కొత్తగా యువత జాబ్ మార్కెట్లోకి ప్రతి సంవత్సరం ఎక్కువ మంది వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 1,20,00,000 యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ టు జాబ్ మార్కెట్ ఇన్ ఇండియా. మిగతా వాళ్ళు వేరే సొంతంగా చూసుకుంటున్నారు. ఉద్యోగాల కోసం చూసేవాళ్ళు ఏడాదికి 1,20,00,000 మంది. చైనా కంటే ఎక్కువ మంది. చైనాలో నెంబర్ తగ్గుతున్నది ప్రతి సంవత్సరం. ఎందుకంటే 1 చైల్డ్ పాపులేషన్ ఉండడం వల్ల ఫ్యామిలీ ప్లానింగ్లో వాళ్ళకి యువత జనాభా మార్కెట్లోకి వచ్చేవాళ్ళు తగ్గుతున్నారు. వాడు 1,000 ఉద్యోగాలకు మనం 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తే హౌ కెన్ వి మ్యాచ్ దెమ్? హౌ కెన్ ది ఎకానమీ గ్రో? టెక్నాలజీ కావాలి, జాబ్ క్రియేటింగ్ పాలసీస్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి. పవర్ సెక్టర్ గురించి మీకు చెప్పాను ఇందాక బ్రీఫ్గా. దాని గురించి మాట్లాడి ఐ విల్ కంక్లూడ్ ఇన్ ఫ్యూ మినిట్స్, దెన్ వీ కెన్ గో టు సమ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. మీకు ఎవరికన్నా మన రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఎంత ఉందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో పవర్ సబ్సిడీ ఎంత ఇస్తుంది గవర్నమెంట్? ఎవరైనా చెప్తారా? ఎనీబడి గెస్ట్ చేస్తారా? ఏమా? 20,000 crores. ఇంకెవరు? ఎనీబడి ఎల్స్? మన రాష్ట్ర బడ్జెట్ ఎవరైనా చెప్తారా? గుడ్. లాస్ట్ ఇయర్ 1,62,000 కోట్లు, ఈ సంవత్సరం 1,80,000 కోట్లు. అంటే రోజుకి 500 కోట్లు, గంటకి మోర్ దెన్ 20 crores, ఆల్మోస్ట్ 21 crores an hour. దీనిలో పవర్ సబ్సిడీయే ఎలక్ట్రిసిటీ సెక్టర్కే 9,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎందుకు? పనికొచ్చేదానికి కాదు, కన్సంప్షన్ సబ్సిడీ. అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి సప్లై చేయడానికి అయ్యే ఖర్చు ఎక్స్ ఉంది, టారిఫ్ల రూపంలో వచ్చేది వై ఉంది. ఎక్స్ మైనస్ వై ఈజ్ ద లాస్, వై మైనస్ ఎక్స్ ఈజ్ ద ప్రాఫిట్. టారిఫ్ రూపంలో ఎక్కువ వస్తే ప్రాఫిట్, టారిఫ్ రూపంలో తక్కువ వస్తే ఖర్చు కంటే నష్టం, అంతే కదా. ఈ నష్టాన్ని భర్తీ చేయడం కోసం 9,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 9,000 crores per year, అంటే రోజుకి 25 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సపోజింగ్ ఏడాదికి 2,000 కోట్లు ఇంకో రకంగా ఖర్చు పెట్టాం అనుకుందాం. అదేమిటి? డిస్ట్రిబ్యూషన్ ఇంప్రూవ్ చేయడం కోసం చెప్పాను. దానికి వేరే పద్ధతులు ఉన్నాయి. హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది, సెగ్రిగేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్, నాన్ అగ్రికల్చర్, ఈ వివరాలు నేను వెళ్ళను. ఏడాదికి 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టయితే పవర్ గ్రిడ్ని ఇంప్రూవ్ చేయడం కోసం,
పవర్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం 3 ఏళ్ళు ఖర్చు పెడితే కేవలం ఒక 6,000 కోట్లు లేక 7,000 కోట్లు ఓవర్ 3 ఇయర్స్ మొత్తం కలిపి ఖర్చు పెడితే ఆయన పవర్ సెక్టర్లో పనిచేశారు. మీరు ప్రస్తుత సెక్రటరీ అదేంటి, మీ డెసిగ్నేషన్ నాకు తెలియదు, వారికి పూర్తిగా తెలుసు. అది ఖర్చు పెడితే మీకు ఏడాదికి 2,500 కోట్లు లేక 3,000 కోట్లు సేవ్ అవుతుంది. 3 ఏళ్ల పాటు ఒక 7,000 కోట్లు ఖర్చు పెడితే ప్రతి ఏడాది ఆ తర్వాత సంవత్సరానికి 3,000 కోట్లు సేవ్ అవుతుంది. ప్రపంచంలో బుద్ధున్న ఏ గాడిదైనా కూడా పని చేస్తాడా చేయడా? చేయాలవుదా? 7,000 కోట్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఖర్చు పెడితే ఏడాదికి నాకు 3,000 కోట్లు ఆదా అయ్యేటైతే, పవర్ సేవ్ అయితే ఆదా అయినట్టే. అది పవర్ నమ్ముకుంటే డబ్బులు వస్తాయి మనకు. షార్టేజెస్ పోతాయి. ఇవాళ పవర్ కట్లు హైదరాబాద్ నగరంలో ఈవేళ కూడా 3 గంటల రోజుకు పవర్ కట్టు, లెట్ అలోన్ విలేజెస్ అండ్ టౌన్స్, స్మాల్ టౌన్స్. ఈ పవర్ కట్స్ తీసేయచ్చు, ఫ్లక్చుయేషన్స్ తీసేయచ్చు, నాన్ అగ్రికల్చర్ 24 hour పవర్ ఇవ్వచ్చు, ఇండస్ట్రీని పెంచవచ్చు. మనం అదనంగా ఉత్పత్తి కూడా చేయక్కర్లేదు, ఎవరికి నష్టం చేయక్కర్లేదు. వేస్ట్గా పోయే పవర్ని వేస్టేజ్ ఆపుతున్నాం అంతే. 9,000 కోట్లు ఏడాదికి ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. ఊరికే వేస్ట్ చేయడం కోసం ఏం దాని ప్రయోజనం లేదు, ఓట్లు వస్తాయని ఆశ అంతే. అదే ఒక 2,000 కోట్లు ఏడాదికి అదనంగా ఖర్చు పెట్టినాయా, పవర్ని సేవ్ చేసి అదనంగా ఆదాయం సంపాదించవచ్చు, పవర్ షార్టేజెస్ తగ్గించవచ్చు, ఇండస్ట్రీని పెంచవచ్చు, జాబ్స్ క్రియేట్ చేయొచ్చు, వెల్త్ క్రియేట్ చేయొచ్చు, ఇన్కమ్ పెంచవచ్చు అని చెప్పంటే డబ్బులు లేవు. ఇది వైజ్ పాలసీయా, ఫూలిష్ పాలసీయా? వైజ్ ఆర్ ఫూలిష్? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు అంకెలతో సహా. హార్టికల్చర్లో ఏమవుతాం, పవర్ సెక్టర్లో ఏమవుతాం, మిగతా సెక్టర్స్లో ఏమవుతుంది అంటే అన్వైజ్ పాలసీస్ ఉంటే, మూర్ఖులు రాజ్యం ఏలితే, దేశ ప్రయోజనాలు కాకుండా, యువత ప్రయోజనాలు కాకుండా, ఉపాధి కల్పన కాకుండా, ఆర్థిక వ్యవస్థను పెంచడం కాకుండా అర్జెంటుగా దేశాన్ని దోచుకోవటం, కొడుకులకి కూతురికి అధికారం ఇచ్చేయటం, డబ్బులు పెట్టుబడి పెట్టేసి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేయటం, పనికిమాలిన పాలసీస్తో దేశాన్ని నాశనం చేయటం. 22,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 28,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అంటే అన్ని పంజారం చేయడం. పెన్షన్లు ఇస్తున్నాం, ఓల్డ్ ఏజ్ చిన్న పెన్షన్లే, లేకపోతే రూపాయి వేయం ఇస్తున్నాం, లేకపోతే ఫీ రీఇంబర్స్మెంట్ ఇస్తున్నాం, మరొకటి ఇస్తున్నాం. చదువు మంచి చదువు కానీ ఫీ రీఇంబర్స్మెంట్ ఇస్తాం, మంచి ఆరోగ్యం అందించాం కానీ కొన్ని జబ్బులకు మాత్రం ఆరోగ్యశ్రీ ఇస్తాం. ఇట్లా రకరకాల పద్ధతులు అన్నీ కలిపి 28,000 కోట్లు. నిజంగా ఇవన్నీ పేదలకు అందుతున్నాయి, దీనిలో అవినీతి లేదు, లీకేజ్ లేదు, సమర్థంగా ఉంటుందని అనుకున్నాం. అది వాస్తవం కాదు. అయినా కూడా 28,000 కోట్లు. మిగతా 154,000 కోట్లు, 154,000 కోట్లు పట్టించిన వాళ్ళు లేడు. కానీ ఒక్క తాగుడు మీద గవర్నమెంట్కి వచ్చే పన్నుల డబ్బు more than 20,000 crores. గవర్నమెంట్కి వచ్చే పన్నుల డబ్బు అంటే తాగే డబ్బు ఎంత ఉంటుంది? 50,000 కోట్లు కనీసం ఉంటుంది. పన్నులు 20,000 కోట్లు వస్తుంటే తాగే డబ్బు కనీసం 50,000 కోట్లు ఉంటుంది. పన్నులు కలిగారు తగ్గేది, లిక్కర్ తాగుతున్నాను, దానిలో డిస్ట్రిబ్యూషన్ చైన్ ఉన్నది, మార్కెట్ చైన్ ఉన్నది, రిస్క్ ఉన్నది, ప్రాఫిట్ ఉంది, లంచాలు ఉన్నాయి. కాబట్టి 50,000 కోట్లు అవుతుంది. 70 లక్షల నిరుపేద కుటుంబాలు, రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు ఈ తాగుడుకు బలైపోతున్నాయి. తల్లిదండ్రులు బతుకున్న పిల్లలు ఆనందంగా ఉంటున్నారు. ఇంటికి రాగానే ఆ మొగుడు పిల్లల్ని బాయించి పారేస్తారు. రోజు తనటమే పని పాపం. ఆ మొగుడితో తాళి కట్టుకున్న పాపానికి రోజు ఆ తల్లికి, ఆ భార్యకి విపరీతమైన హింస. వాడు సంపాదించిందంటే తాగుడుకు వస్తుంది, తాగేస్తారు, ఇంటికి వచ్చి ఇంకా డబ్బులు తీసుకుపోతారు. ఇంట్లో డబ్బులు లేకపోతే ఉన్న చప్పాలనో లేకపోతే బిందె తీసుకు అమ్మేస్తారు, మార్కెట్లో తాళ్ళలాగా అమ్మేస్తారు. చిన్న వయసు తెచ్చిపోతున్నారు. కనీసం పేదలకి తాగుడు అందించకుండా చేద్దాం, పేదరికం తగ్గాలంటే ఇది పెద్ద మార్గం ఆలోచించే విజ్ఞత ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు తాగుడు మానేస్తే తెలివి తెచ్చుకుంటారు. వీళ్ళు ఆలోచించడం మాట్లాడితే మనకు ఓటు అమ్ముకోవడానికి ఎవరు ఉంటారు, మన వెనకాల జెండాలు మోసేవాళ్ళు ఎవరు ఉంటారు, మన మీటింగ్లకి బిర్యానీ పొట్లాలు తీసుకుని వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ రాజకీయాన్ని నాశనం చేయకపోతే వాళ్ళ బతుకులు బాగుపడవు. అంటే విధానాలు ఒక కళ్ళం పోటుతో సరైన ప్రభుత్వం, సరైన రాజకీయం, నిజమైన నాయకత్వం, దూరదృష్టిల విధానాలు ఉంటే ఎలా ఉంటుంది, అవి లేకపోతే ఎట్లా ఉంటుంది? ఆ తేడా ఎక్కడికి చూడక్కర్లేదు. చైనా ఏ మార్గాన్ని పోతుంది, ఇండియా ఏ మార్గాన్ని వెళ్తుంది. లాస్ట్ వర్డ్, కరప్షన్. నేను మీకు చెప్పక్కర్లేదు ఎంత అవినీతి ఉందో, మీరు రోజు పత్రికల్లో పేపర్లో చూస్తారు. కానీ ఈ అవినీతి పోనిదేం కాదు.
ఈ మొబైల్ ఫోన్లు ఈవేళ 100 కోట్ల మందికి ఉన్నాయి. ఎవరన్నా ఒక్క ఫోన్ కనెక్షన్ కోసం లంచం ఇచ్చారా? ఎవరన్నా చేస్తారా? మీరు కానీ మీ పేరెంట్స్ కానీ ఈ మొబైల్ ఫోన్ కనెక్షన్ కోసం లంచం ఇచ్చిన ఎవరన్నా ఉన్నారా? ఎస్ అన్నా? మీ పేరెంట్స్ అడగండి, మీ గ్రాండ్ పేరెంట్స్ అడగండి. 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఇంట్లో ఫోన్ కావాలంటే ముందు 100కి ఒక్కళ్ళకు కూడా ఉండేది కదా ఫోన్. ఆ ఫోన్ కావాలంటే కనెక్షన్ కావాలంటే లంచం. నెలకు 15 రోజులు రిపేర్లో ఉండేది, రిపేర్ చేయాలంటే లంచం. ఇల్లు మారితే ఫోన్ ఎక్కడి నుంచి షిఫ్ట్ చేయాలంటే లంచం. ఇప్పుడు కరప్షన్ ఎంత పోయింది? ఎందుకు పోయింది టెలిఫోన్లో కరప్షన్? ఎవరు చెప్తారు? అంటే కాంపిటీషన్. ఎప్పుడైతే కాంపిటీషన్ వచ్చిందో, మొనోపలీ పోయిందో, గుత్తాధిపత్యం పోయిందో, దాంతోపాటు టెక్నాలజీ వచ్చిందో, ఈ డిమాండ్ సప్లై గ్యాప్ లేకుండా పోయింది, కరప్షన్ పోయింది. ఎందుకు చెప్తానంటే ఉదాహరణ, కరప్షన్ అయ్యో మన దేశంలో అంత దుర్మార్గం, మనం చండాలకు పోవడం, మనం చెడిపోయాం, ఇది కాదు కరప్షన్కి పరిష్కారం. ప్రతి రంగంలో కరప్షన్కి ఒక కారణం అన్నది, అన్నింటికి ఒకటే కారణం లేదు. అన్ని చోట్ల ప్రైవేటైజేషన్ చేయలేం, పోలీస్ స్టేషన్ ప్రైవేటైజ్ చేయలేం కదా, దానికి వేరే మార్గం కూడా. గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ ప్రైవేటైజ్ చేయలేం కదా, దానికి సర్వీస్ గ్యారంటీ చట్టం. ఉదాహరణ, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మీకు ప్రతి పనికి టైం లిమిట్ పెట్టి ఆ టైం లోపల పని జరగకపోతే వాడే మనకి పరిహారం చెల్లించాలనుకో, రోజు 240 రూపాయలు 300 రూపాయలు. దాన్ని సర్వీస్ గ్యారంటీ యాక్ట్ అంటాం. దాన్ని తీసుకొస్తున్నాం. లోక్సత్తా గట్టిగా పోరాడి ఆ బిల్లు తయారు చేసింది. మొన్ననే ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ యాక్ట్ రాష్ట్రపతి ఆమోదాన్ని పొందింది. మిగతా సర్వీసెస్ ఆమోదం కూడా పొందబోతుంది త్వరలో. అది వస్తే ప్రతి గవర్నమెంట్ సర్వీస్కి, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా టైం లిమిట్స్ పెట్టి ఆ టైం లోపల పని కాకపోతే మనం లంచం ఇచ్చేది పోయి వాడే మనకి పరిహారం ఇచ్చే ఏర్పాటు ఉండేది. అట్లాగే రైల్వే స్టేషన్లో ఒకప్పుడు మీకు బెర్త్ కావాలంటే 50-100 ఇవ్వాల్సి వచ్చేది స్టాండర్డ్ ప్రతి ఒక్కళ్ళు. ఈవేళ గొడవలు లేవు. మీరు కంప్యూటరైజ్డ్ ఆఫీస్కి వెళ్తే దేశంలో ఏ మూలన్నా కూడా 100కి 95 మందికి ఆ బెర్త్ దొరుకుతుంది. ఏదో ఇప్పటికి కూడా ఒక 100కి 2-3% అక్కడన్నా ఉండొచ్చు. లాస్ట్ మినిట్ రిజర్వేషన్ క్యాన్సిలేషన్ ఉంటే వాడు జాగ్రత్తగా 50 తీసుకుని చేయొచ్చు. నేను పూర్తిగా పోయిందంటగా 95% పోయింది సింపుల్ కంప్యూటరైజేషన్తో. ఈ మధ్య పెట్రోల్ బంకుల్లో ఈ షార్ట్ డెలివరీ చూసారా పేపర్లో? పెట్రోల్ బంక్ వాళ్ళంతా కూడా సైకిల్ చేస్తున్నారని. ఎందుకంటే షార్ట్ డెలివరీ వాడు చూపెట్టేది 10 లీటర్లు ఉంటుంది, కొంచెం తగ్గుతుంది అక్కడ. ఇప్పుడు ఎంత ఉందంటే షార్ట్ డెలివరీ సగటున 1.5% ఉంది. అంటే 10 లీటర్లు మనం పోయించుకున్నాం అనుకుంటే 150 మిల్లీ-లీటర్స్ తగ్గుతుంది. 100 లీటర్లు అంటే 1.5 లీటర్స్ తగ్గుతుంది. అంటే 100 రూపాయలు, 150 రూపాయలు. 100 లీటర్లకి లీటర్కి ₹1 సుమారుగా కాస్త రౌండ్ ఫిగర్ వేసుకుంటే, నాట్ ఎగ్జాక్ట్లీ బట్ రౌండ్ ఫిగర్. అయినా వాల్యూమ్లో చాలా పెద్ద డబ్బాలు షార్ట్ డెలివరీ. ఒకప్పుడు 10% ఉండేది మన దేశంలో, మన రాష్ట్రంలో 10% ఉండేది. 1998లో మీరు చాలామంది పుట్టుంటారు అప్పటికి. అక్టోబర్ 2న లోక్సత్తా ఏం చేసిందంటే మొట్టమొదటి ఉద్యమం మొదలెట్టాం. అప్పుడు దాకా ఏం చేసేవాళ్ళు, ట్యాంకుల్లో పోసేవాళ్ళు. ట్యాంకుల్లో పోస్తే మోసపోతున్నాం అని మనకు అనిపించేది, కానీ ప్రూఫ్ లేదు. ట్యాంక్ కెపాసిటీ ప్రూఫ్ లేదుగా మన దగ్గర. దానిలో ఎంత ఉంది, ఎంత కెపాసిటీ, ఇప్పుడు ప్రూఫ్ లేదు. ఏం చేసాం అప్పుడు, కంటైనర్స్ తీసుకున్నాం. 5 లీటర్లు, 10 లీటర్లు. ఇప్పుడు ఉందనుకోండి, దాని కెపాసిటీ మనకు తెలుసు. దానికి కెపాసిటీ ముందే తెలుసు, సర్టిఫై చేయించాం. చేయించే పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో ఈ క్యాన్లో పెట్రోల్ పోయి లేకపోతే డీజిల్ పోయి, దాని కెపాసిటీ నాకు 5 లీటర్స్ తెలుసు, 10 లీటర్స్ తెలుసు. మీటర్ వేరే తిరుగుతోంది. చూడగానే డిస్క్రిపెన్సీ కలగడం తెలిసిపోయిందా? మొత్తం ఏమవుతుందా? అర్థమైందా? క్యాన్లో నాకు 10 లీటర్స్ క్యాన్ ఉంటే అక్కడ 11 లీటర్స్ చూపెడుతుంటే 11 లీటర్లు, 10 లీటర్లు పోసి 11 చూపెడుతున్నాడు. మోసం తెలిసిపోతుంది క్షణం. ఈ చిన్నది చేసాం అంతే. రాష్ట్రమంతా చేసాం. చాలా చోట్ల మేము చేస్తూ ఉంటే లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండేవాళ్ళు. మీరు ఎందుకున్నారండి అంటే పెట్రోల్ బంక్ మాదేశారనేవాడు. ఆ రోజుల్లో పెట్రోల్ బంక్లోనే ఎంపీలే. దాన్ని గవర్నమెంట్ వాళ్ళు మొనోపలీతో ఎంపీలకి వాళ్ళ బంధువులకి ఇచ్చి పారేశాడు. పెట్రోల్ బంక్ ఉంటే వాడు కొట్టేస్తాడు. ఈ రకంగానే ఆ రోజుల్లో ఒక్క దెబ్బతో అదొక్కసారి మనం ఇక్కడ చేసి చూపెట్టగానే 1500 పెట్రోల్ బంకులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వాటి మీటర్లన్నీ కూడా 15 రోజుల లోపల సవరించారు. వెంటనే దేశంలో ఆయిల్ కంపెనీలను కూడా మేలుకొని, దేశం మొత్తం ఆయిల్ కంపెనీ గవర్నమెంట్ పెద్ద, దానిలో ఆయిల్ కంపెనీలో అంతగా నచ్చలేదు. ఎక్కడన్నా ఒక ఇండివిజువల్ ఆఫీసర్ తప్పు చేయొచ్చు, కానీ బై అండ్ లార్జ్ కంపెనీలో నచ్చలేదు అదృష్టవశాత్తు. వాళ్ళు మేలుకొని చాలా మేరకు రెక్టిఫై చేశారు. ఒక 85% తగ్గిపోయింది. 100% పాలు
నేను అన్ని 100% సొల్యూషన్స్ అన్నిటికి వస్తాయి అంటలా. కానీ 100 రూపాయల కరప్షన్లో 85 పోతే సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంటే కదా. మిగతాది ఇంకా పోకూడదు. ఈవేళ మిగిలింది ఆ 15%, అంటే 1.5% 1 లీటర్లో 15 మిల్లీ లీటర్స్. అది వరకు 10% ఉండేదాన్ని, ఇప్పుడు 1.5% ఉంది. అది కూడా ఇప్పుడు తొలగించాలని ప్రయత్నం చేస్తుంటే మీరు సైకిల్ చేస్తున్నారు ఇప్పుడంతా కూడా. అంటే ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా కరప్షన్ పోవాలి అంటే దేర్ ఆర్ సింపుల్ మీన్స్. ఒక్కొక్క రంగంలో ఒక్కో రకమైన ఉంటుంది, అన్నిటికీ ఒకటే ఉండదు. అల్టిమేట్గా అన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా దేశాన్ని దోచుకునే దొంగలు ఎప్పుడు కొంతమంది ఉంటారు. మీరు ఎన్ని పద్ధతులు ప్రవేశపెట్టినా కూడా అక్బర్ గురించి ఒక కథ చెప్తారు, మీరున్నారా? ఒకటి అవినీతి పరుడు చెప్పాడంటానికి చెప్తే వీడు అవినీతికి పాల్పడకుండా ఏం చేయాలని ఆలోచించి లంచాలు పొందే అవకాశం లేకుండా ఉండాలని చెప్పని సముద్రం దగ్గర బీచ్లో కూర్చొని అక్కడ మనుషులు ఎంతమంది వస్తున్నారు, అక్కడ అలలు ఎన్ని వస్తున్నాడు లెక్క పెట్టండి అంట. సముద్రంలోకి వచ్చి నీకు ఒకటే పని అయ్యా, రోజు అలలు లెక్క పెట్టు ప్రతి గంట అని చెప్పన్నాడట. మళ్ళీ వారం రోజుల్లో చక్రవర్తి దగ్గరికి వచ్చి అయ్యా లంచాలు తింటాడని చెప్పన్నారట. వాడికి ఎలా తింటున్నారు నువ్వు, అసలు దీనిలో నీకు డబ్బులు ఎట్లా వచ్చినాడట. లేదు సార్ బీచ్కి వస్తున్నారు సాయంత్రం పూట చూడడానికి సరదాగా వేషానికి కోసం అని చెప్పని. వాళ్ళ దారిని పోతుంటే నాకు కళ్ళకి అడ్డం అవుతుంది, అల్లం చూడలేకపోతున్నాను నేను. నాకు చక్రవర్తి గారు అల్లం లెక్కించమన్నారు, నేను అడ్డు వస్తున్నావు, నువ్వు డబ్బులు అయిపోతే ఊరుకోని చెప్పి మొదలెట్టాను. వచ్చిన ప్రతివాడు కూడా అక్కడ నాకు రూపాయలు మొదలెట్టాలని చెప్పాడు. కాబట్టి లంచాలు ఖచ్చితంగా మింగాలనుకున్న ప్రభుత్వం ఎక్కడో చోట లంచాలు మింగే ప్రయత్నం చేస్తాడు. అలాంటి వాడికి కఠినమైన పనిష్మెంట్లు కావాలి. అన్ని పద్ధతులు పాటించిన తర్వాత చివరికి అయినా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తే పనిష్మెంట్లు కావాలి. పనిష్మెంట్ చాలా క్విక్గా ఉండాలి, ష్యూర్గా ఉండాలి, నిజంగా దెబ్బ కొట్టేదిగా ఉండాలి. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. రాడ్ బ్లాగోవిచ్ అని చెప్పి ఉన్నాడు ఒకతను, అమెరికాలో ఇల్లినాయ్ రాష్ట్రంలో గవర్నర్గా ఉండేవాడు. ఇల్లినాయ్ అంటే అమెరికాలో వన్ ఆఫ్ ది బిగ్గర్ స్టేట్స్. ఇల్లినాయ్ ఎకానమీ భారతదేశం ఎకానమీ ఎంత ఉంటుంది. ఆ రాష్ట్రం నుంచే బరాక్ ఒబామా సెనేటర్గా ఎన్నికైనాడు గతంలో. అతను ప్రెసిడెంట్గా అయినప్పుడు అక్కడ సెనేటర్, ప్రెసిడెంట్ కాగానే న్యాచురల్గా సెనేటర్గా రాజీనామా చేస్తారు కదా, ఈ కాన్స్టిట్యూన్సీ సెనేటర్ కదా యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. అక్కడ చట్టాల ప్రకారం ఇలినాయ్ గవర్నర్ హ్యాడ్ ది పవర్ టు అపాయింట్ ద సెనేటర్ అంటిల్ ద నెక్స్ట్ ఎలక్షన్ ఈజ్ హెల్డ్. ఆ 2 ఏళ్ల పాటు ఆ గవర్నర్ ఏం చేశాడు, బేరమాడాడు. సెనేటర్ని అపాయింట్ చేయాలంటే లంచం కూడా అడగల. అతనికి ఎలక్షన్ ఫండ్ అవసరం, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మరి నిధులు అవసరం కదా ప్రచారం కోసం. ఆ ఫండ్లోకి చెక్ రూపంలోనే ఇదిగో నువ్వు ఇంత డబ్బు ఇస్తే నా ఎలక్షన్ ఫండ్కి నేను అపాయింట్ చేస్తానని బేరమాడి డబ్బులు కూడా తీసుకోవాలా, అపాయింట్ చేయాల. తీసుకున్నా అది చెక్ రూపంలోనే కోరాడు కానీ వేరే అనుకోవాలా. ఉపయోగించేది మళ్ళీ నీకు ఎలక్షన్ క్యాంపెయిన్కే జెన్యూన్గా. డబ్బులు తీసుకోకపోయినా కూడా దాన్ని FBI వాళ్ళు వేరే కారణంగా రికార్డు చేశారు ఆ కాన్వర్సేషన్ని. ఏమైందో తెలుసా, ఎలక్టెడ్ గవర్నర్ ఆఫ్ ఇలినాయ్ 10 రోజుల్లో అతని పదవి పోయింది, రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోయింది. 14 ఏళ్ల జైలు శిక్ష పడింది, $1 కూడా డబ్బులు తీసుకోవాలి. అతని కుటుంబం వీధుల్లో పడింది, డబ్బులు లేక బికారిగా ఉంది ఇప్పుడు ఇవాళ. అలాగే అనిల్ శర్మ, కిరణ్ శర్మ అని చెప్పని ఇండియన్ కపుల్ అమెరికాలో. అనిల్ శర్మ బాగా ప్రాక్టీస్ ఉన్న డాక్టరు, అతని భార్య అతని ప్రాక్టీస్ని మేనేజ్ చేస్తుండేది. ఇద్దరు కలిసి అమెరికన్ హెల్త్ కేర్ సిస్టమ్ని ఎడాపెడా మోసం చేసి చాలా డబ్బు సంపాదించారు. ఒక బోస్టన్ కోర్టు వాళ్ళిద్దరికీ 15 సంవత్సరాల జైలు శిక్ష ఇచ్చింది. మచ్ మోర్ ఇంపార్టెంట్, అప్పటిదాకా వాళ్ళు సంపాదించిన ప్రతి పైసా 34 మిలియన్ డాలర్స్ బ్యాంక్ డిపాజిట్స్, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్, నగలు, భూములు వగైరా ఆస్తులు, కంపెనీల్లో షేర్లు, మొత్తం ఎవ్రీ సింగిల్ డాలర్ అండ్ డైమ్ వాజ్ కాన్ఫిస్కేటెడ్. అంటే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవరాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి 1 సెంట్ కూడా అందకుండా ఏర్పాటు చేశారు. ఇండియా లాంటి కంట్రీలో నిజమైన పనిష్మెంట్ అది. ఎన్ని కోట్లను సంపాదించడం, ఆ సంపాదించింది పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి చచ్చిన అందదో అన్న భయం ఉంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఏడాదికి 10 మందికి ఇట్లాగా దీర్ఘకాలం జైలు శిక్షలో వాళ్ళ ఆస్తులు చెప్తే ఏర్పాటైతే టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 95% కరప్షన్ తగ్గిపోతుంది. కాబట్టి కరప్షన్ అని చెప్పి అదే ప్రతి ఊళ్ళో పదుకోవడం కాదు. ఏ పద్ధతుల్లో కరప్షన్ మనం కంట్రోల్ చేయగలం, ఎట్లా రైల్వే రిజర్వేషన్లో కంట్రోల్ అయింది, ఎట్లా మొబైల్ ఫోన్లో కంట్రోల్ అయింది, ఎట్లా కొన్ని రంగాల్లో ఉంది, అట్లా కొన్ని రంగాల్లో కంటిన్యూ అవుతున్నది. ఈ ఫోన్లలో కరప్షన్ ఆగిపోతే ఈ ఫోన్లకి స్పెక్ట్రమ్ కావాలి. 10 ఏళ్ల క్రితం దాకా స్పెక్ట్రమ్ మాట మనం ఎవరం వల్ల
ఆ 2G స్పెక్ట్రమ్ ఏం చేశారు, ఇష్టం వచ్చినట్టు క్యాలిక్యులేట్ చేసి డబ్బులు మింగి పారేశారు. చాలామంది కోర్టులకు వెళ్ళారు, ఏమని వీడిని అరెస్ట్ చేయండి వాడిని జైల్లో పెట్టండి అని. లోక్సత్తా కోర్టుకి వెళ్ళి నా మాట చెప్పరా, అవి అరెస్ట్ చేయండి చేయకపోండి మాకు ఇష్టం, మాకు ఇంట్రెస్ట్ లేదు. 122 లైసెన్స్ ఇచ్చారు లంచాలు మింగి. ఆ లైసెన్సులు క్యాన్సిల్ చేయండి. 100 కోట్ల లంచాలు ఇచ్చిన తర్వాత లైసెన్స్ పోయి బికార్ అయిపోతే ఇక చచ్చినది లంచం ఇచ్చేవాడు ధైర్యం చేయడు. నేను లంచం ఇచ్చి దీన్ని పొందినా కూడా ఇది పోతుందన్న భయంతో ఇక లంచం ఇచ్చేవాడు ధైర్యం చేయడు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా లోక్సత్తా వేసినటువంటి ఈ రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టు 122 లైసెన్సులు క్యాన్సిల్ చేసింది, ఈ 2G స్పెక్ట్రమ్ లైసెన్స్. మీరు మన ఫిబ్రవరి నెలలోనే చూసుంటారు, ఈ స్పెక్ట్రమ్ లైసెన్సులు ఆప్షన్ జరిగి ప్రభుత్వానికి 45,000 కోట్లు 50,000 కోట్లు వచ్చిందని చూసారా మీరు. అప్పుడు క్యాన్సిల్ కావడం వల్ల వచ్చినటువంటి ఆప్షన్స్ ఇవి. అది లోక్సత్తా వేసిన కేసు వల్ల. అట్లాగే ఐరన్ ఓర్ ఉంది. ఐరన్ మైన్స్ ఇష్టం వచ్చినట్టుగా కావాల్సినట్టుగా 50% షేర్ తీసుకు ఇచ్చేస్తున్నారు. కోల్ మైన్స్ ఇచ్చేస్తున్నారు. మ్యాండేటరీ కాంపిటేటివ్ బిడ్డింగ్, ఇదే కేసులో మన కోరిక మీద సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఇక్కడి నుంచి మ్యాండేటరీ కాంపిటీషన్లో వేలంపాట ద్వారా మాత్రమే ఇవ్వాలని చెప్పని. అంటే ప్రతి రకమైన అవినీతికి ఒక సరైన పద్ధతి ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడు కరప్షన్ మీద లెక్చర్ అయిపోతుంది. అందుకని నేను ఎప్పటికీ ఎక్కువ మాట్లాడాను. నేను చెప్తుంది ఏంటంటే, యు ఆర్ ఆల్ లక్కీ, యు లివ్ ఇన్ ఎ వండర్ఫుల్ ఏజ్. దేశంలో చాలా సమస్యలు మీరు అనుకుంటున్నారు, దేశంలో ఎటు చూసిన పరిష్కారాలు నాకు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేనన్ని వనరులు ఇవాళ ఉన్నాయి దేశంలో. ఒకప్పుడు ₹1,00,00,000 అంటే మా అందరికీ గవర్నమెంట్లో ఊహించినంత డబ్బు. 27 ఏళ్ల క్రితం, 25 ఏళ్ళు అయిపోయింది, 25 ఏళ్ల క్రితం నేను జిల్లా కలెక్టర్గా 2 లక్షల ఎకరాల నీటిపారుదల తీసుకొచ్చాను ఒక జిల్లాలో, ప్రకాశం జిల్లాలో. 1,00,000 కుటుంబాలని శాశ్వతంగా బెదరికం నుంచి బయట తీసుకొచ్చాను. దేశ చరిత్రలో ఇంతవరకు 2 సంవత్సరాల కాలంలో అంత తక్కువ ఖర్చుతో అన్ని కుటుంబాలను బెదరికం నుంచి ఎవరు తీసుకెళ్ళిపోయారు. నాకైన ఖర్చు కేవలం ₹42 కోట్ల. దానిలో గవర్నమెంట్ పెట్టిన ఖర్చు కేవలం ₹24 కోట్ల. మిగతా 18 కోట్లు నేను ప్రజల పేరుతో బ్యాంకు నుంచి అప్పులు తీసుకొచ్చి 2 ఏళ్లలో అప్పులను తీర్చేశారు. 7 ఏళ్ల అప్పులను కూడా 2 ఏళ్లలో తీర్చేశారు. తగ్గొట్టిన రకం కాదు ఇవన్నీ కూడా. నాకైన ఖర్చు ఎకరాకు ₹2,000, దానిలో ₹1,000 లేకపోతే ₹1,200 గవర్నమెంట్ నుంచి, 800 ₹1,000 ప్రైవేట్ రంగం నుంచి వచ్చింది. దానికే నా తలప్రాణం తోక్కొచ్చింది. నా సర్వశక్తుల్ని ఆ ₹42 కోట్ల అట్లా గవర్నమెంట్ నుంచి డబ్బెట్లాగా, ఇంత పెద్ద పని, ఇంత ముఖ్యమైన పని చేయడానికి బ్యాంకుల నుంచి డబ్బెట్లాగా, ఈ ప్రొసీజర్లో కూడా చెత్త చెదాలను తీసిపారేసి పని అయ్యేటి చేయడం ఎట్లాగా, నా శక్తి అంతా దానికోసం ఉపయోగించాను. ఈవేళ ప్రతి జిల్లాలో కలెక్టర్ చేతిలో ఒక్క పథకం కింద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఉపాధి హామీ చట్టం, ఒక్క ఆ పథకం కింద సగటున జిల్లాకి ₹200 కోట్ల ఉన్నాయి ప్రతి ఏడాది. నేను 3 ఏళ్లలో 42 కోట్లు, దానిలో గవర్నమెంట్ నుంచి 24 కోట్లు. అంత పెద్ద ప్రయత్నానికి నాకు అంత కష్టమైతే 3 ఏళ్లలో, అది కూడా చివరి డబ్బులు రావచ్చు. నేను వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు మంజూరు చేశాను. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇంకో ఎవరో ముఖ్యమంత్రి గారికి కోపం వచ్చి ఇన్ని డబ్బులు బకాయిలు ఉన్నాయని చెప్పని వాడు ఉన్న కలెక్టర్ని సస్పెండ్ చేయని చెప్పన్నారు. నేనని తెలియక, ఇంత మంచి పని జరిగిందని తెలియక, అప్పుడు జనం అంతా కూడా చంపేస్తామని చెప్పంటే అర్థమైందండి. అప్పుడు అంత కష్టపడాల్సి వచ్చింది. ఈవేళ ఒక్క ఉపాధి హామీ చట్టంలో ప్రతి ఏడాదికి ప్రతి జిల్లాకి 200 కోట్లు ఉన్నాయి. అంతగా వనరులు పెరిగినాయి. ఈ డబ్బులన్నీ వృధా చేస్తున్నారు. 5,000 కోట్లు ఇవాళ మన రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం కింద ఖర్చు పెడుతున్నారు. అంటే నిరుపేదలకి పని లేకపోతే ఏదో ఒక పని చూపెట్టి జేబులో డబ్బులు చేరాలని చెప్పిన మంచి ఉద్దేశమే. కానీ బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తారు, పనికొచ్చే వనరులు సృష్టిస్తారు. వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రతి వర్షపు నీటి చొక్కనే కనుక భూమిలోకి ఇంకా ఏర్పాటు చేసినట్టయితే మీకు అవన్నీ సస్యశామనం అవుతాయి. భూగర్భ జలం పెరుగుతుంది, పంటలు వస్తాయి, తాగునీటికి వస్తుంది, ఇండస్ట్రీకి నీళ్ళు వస్తాయి. ఈ డబ్బంతా ఊరికైనా పంజారం చేస్తున్నారు. 30,000 కోట్ల పైన ఖర్చు, కోసం 35,000 కోట్లు ఉంటుంది. ఇప్పటికీ 35,000 కోట్లు ఖర్చు అయింది గత 7-8 సంవత్సరాల్లో. ఏం ఫలితం వచ్చిందయ్యా? వాళ్ళకి ఏమైనా వస్తే ఓట్లు వచ్చినాయి అంతే. డబ్బులు లెక్కలు. అలాగే టెక్నాలజీ లెక్కలు. గతంలో ఊహించినంత టెక్నాలజీ కూడా మనకు అందుబాటులో వస్తున్నాయి అన్ని రంగాలు. లేనిదల్లా బుద్ధి, లేనిదల్లా మంచి రాజకీయం, లేనిదల్లా మంచి దూరదృష్టి గల విధానం, లేనిదల్లా యువతలో ఓటేసే వాళ్ళలో ఆత్మవిశ్వాసం, లేనిదల్లా ఈ సమాజాన్ని మన కోసం మనం మార్చుకుందాం, ఎందుకు మార్చుకోలేము అన్న తపన.
మీరంతా తలుచుకుంటే 70% జనాభా మీరున్నప్పుడు, ఓటు వేసేవాళ్ళలో సగం మంది మీరున్నప్పుడు, బతకబోయే కాలంలో 94% మీదైనప్పుడు, మీ భవిష్యత్తు నిర్ణయం అవుతున్నప్పుడు మీరంతా తలుచుకుంటే ఈ పత్రికలు ఎన్ని దుర్మార్గాలనే చేయొచ్చు కాక, ఈ రాజకీయ పార్టీలు ఎన్ని మూర్ఖత్వానికైనా అవినీతికైనా పాల్పడవచ్చు కాక, ఇవన్నీ పక్కన పెట్టి బుద్ధితో ఆలోచించి మన భవిష్యత్తుకి ఏదో అవసరం నిరంతరం ఆలోచిస్తే ఈ దేశం ఖచ్చితంగా మారుతుంది. ఎప్పుడో 50 ఏళ్ల తర్వాత కాదు, 20 ఏళ్ల తర్వాత కాదు, 10 ఏళ్ల తర్వాత కాదు, ఇప్పుడే 5 ఏళ్లలో మనం తలుచుకుంటే మార్చవచ్చు. అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే అవసరమైనది ఇంగిత జ్ఞానం, మన బతుకుల్ని బాగు చేసుకునే విజ్ఞత, వ్యక్తి సుఖంతో పాటు సమాజ జీవనాన్ని బాగు చేసేటువంటి తత్వం. మనం మహాత్మా గాంధీని కాబట్టి అక్కర్లే, మనం ఇంగిత జ్ఞానం కలవడం కాబట్టి. సమాజం బాగుండకపోతే మన బతుకు కూడా బాగుండదన్న స్పృహ ఉంది కాబట్టి. మీరు ఎంత గొప్పవాళ్ళనే కావచ్చు, మీరు ఎన్ని కోట్లను సంపాదించవచ్చు, వ్యాపారంలోనో ఉద్యోగంలోనో వృత్తిలోనో ఎంతైనా సంపాదించవచ్చు. కానీ మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆకాశాన్ని అంటే మేడలు కట్టినా, ఆ పక్కింటి పూరి గొడుసులో ఉన్న పోరగాడిని కొట్టిన దోమ మీ ఇంట్లో కూడా వస్తుంది. అవునా? మీరు విజ్ఞాన జ్యోతిలో చదువుకున్నారు కదా, మంచి ఇంజనీర్ కదా, బాగా తెలివిరాడు కదా, తర్వాత MBA కూడా చేశారు కదా, మంచి ఇన్నోవేషన్ చేసి ఎంటర్ప్రెన్యూర్ అయ్యారు కదా, కోట్లు గడించారు కదా, పాపం ఇంట్లోకి రాకూడదని దోమ అవుతుందా? మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎందుకని? దోమలు గొప్ప సోషలిస్టులు. దోమలకు ఎక్కువ తక్కువ లేదు, బాగా చదువుకున్నాడు చదువుకోలేదు, ఆంధ్రవాడు తెలంగాణ వాడు, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు, ఈ కులం వాడు అక్కడి వాడు, అన్ని దోమలు. దోమ చాలా తెలియగలదు. దోమకి తన పని ఏంటో తెలుసు, తనకి ఏది అవసరమో తెలుసు, తనకు కావాల్సిన దాన్ని తను పొందుతుంది. దానివల్ల మీకేమవుతుందో మీ కర్మ. అది దోమకు కావాల్సింది, దోమకు అది కావాల్సింది. మనం ఎంత గొప్పవాడు అనుకున్నా కూడా చుట్టూ ఉన్న ప్రపంచానికి అతీతంగా ఏ ఒక్కళ్ళం బతకలేం. బయట ఉన్న ట్రాఫిక్, ప్రతి పనిలో అవినీతి, చుట్టూ ఉన్న కాలుష్యం, ఆడపిల్ల బయటికి వెళ్తే హాయిగా తిరిగి వస్తున్నా లేదని చెప్పిన భయం, గవర్నమెంట్ ఆఫీసులో పని కాని పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ కుదిరైపోయి ఉద్యోగాలు రాకుండా ఉండే పరిస్థితి, ఇవన్నీ మన జీవితాన్ని శాసిస్తాయి. మనం ఎంత గొప్పవాడైనా సరే దానికి అతీతంగా ఉండమంటే చాలా పొరపాటు. ఎందుకు పట్టించుకోవాలి చుట్టూ ఉన్న సమాజాన్ని, మన రాజకీయాన్ని, పరిపాలనని, మన నగరాన్ని, మన వీధిని, మన ఊరిని? అంటే మన జీవితాన్ని చుట్టూ ఉన్న పరిస్థితులు శాసిస్తాయి కాబట్టి. దానికి కావాల్సిన, మార్చడానికి కావాల్సిన టెక్నాలజీ ఉంది, మార్చడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. ఉపయోగించిన విద్యత ఉంటుందా లేదా? అది నిజమైన చదువు. నిజమైన విద్య పాఠ్యాంశాలని పట్టి గత 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లన్నీ కూడా మాస్టర్ చేసి, ఎట్లాగోట్ల ఎగ్జామినేషన్ పేపర్లో కక్కేసి 90% సంస్కృతిలో మీ అందరికి వచ్చినట్టుగా, రేపు పొద్దున ఇంజనీరింగ్లో సబ్జెక్ట్ ఏదైనా కూడా దానిలో మీరు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ వచ్చేసి ఇక్కడ మీరు కాలేజీలో పెట్టగానే మీ అందరికీ మంచి సర్టిఫికేట్లు ఇస్తే నేనేమి ఇంప్రెస్ కాను. నిజాయితీగా చెప్తున్నాను. సమాజానికి మీకు పనికొచ్చేటువంటి విజ్ఞత, ఇంగిత జ్ఞానం, టెక్నాలజీని నిలుపుగా ఉపయోగించే శక్తి సామర్థ్యాలు, సమాజం పట్ల స్పృహ, వ్యక్తి జీవితాన్ని సమాజాన్ని సంధానించేటువంటి ముందు చూపు, ఇవి ఉంటే మీరు గొప్పవాళ్ళు, ఇవి ఉంటే మీరు పనికొచ్చేవాళ్ళు, మీరు ఆనందిస్తారు, సమాజాన్ని ఆనందింపజేస్తారు. ఇవి లేకపోతే మనం ఉన్నా లేకపోయినా జనాభా లెక్కలకు తప్ప మనకి ప్రయోజనం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు. నాకు మీ తరం మీద అపారమైన విశ్వాసం ఉందని అడుగుతుంటారు. ఏం సార్ ఎలక్షన్ల ముందుకు వచ్చినా మీరు యువతతో కూర్చున్నారని చెప్పాను. ఎలక్షన్లకు పోయి నేనేమి డబ్బులతో ఓట్లు కొనక్కర్లే, అలాంటి రాజకీయం నాకు అక్కర్లేదు. మీ అందరి మనస్సులో ఇది మీ భవిష్యత్తును గురించి, ఎవరిని గురించో కాదు, స్పష్టమైన పరిష్కారాలు ఉన్నాయి. చాలా తేలిగ్గా కొద్ది కాలంలో దేశాన్ని మార్చుకోవచ్చు, మన బతుకుల్ని మార్చుకోవచ్చు అనే అవగాహన ఉండి దానికోసం మీరు నిలబడితే అంతకంటే మార్పు వచ్చే సాధనం ఇంకోట్లేదు. ఈవేళ మీ ముందు కొన్ని అంశాలు అన్నీ చెప్పలేం, కానీ కొన్ని చూచాయిగా ఏ రకంగా మన బతుకుల్ని బాగు చేసుకోవచ్చు వివిధ రంగాల్లో అని ఒక స్ప్రింక్లింగ్, ఒక శాంపుల్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. ఐ హోప్ యూ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ వాట్ ఈస్ పాసిబుల్. అండ్ అల్టిమేట్ అనాలిసిస్ ఇస్ ది ఇమాజినేషన్. మనకి మీరంతా సంస్కృతి చదివారు కాబట్టి, రాకపోయినా మార్పులు వచ్చినాయి కాబట్టి, ఓంకార పరివృత్తం విశ్వం.
ఓంకారంతో విశ్వం ప్రారంభిందని చెప్తారు. ఆ ఓంకారం నుంచి ఓంకారం ఆవిర్భించిందని చెప్తారు విశ్వాన్ని. ఓంకార పరివృత్తం విశ్వం, సంకల్ప పరిమితం దృశ్యం. సంకల్పం, ఇమాజినేషన్, మీ ఊహ, మీ ఆలోచన, అదే పరిమితం. ఏమి సాధించగలం ఈ సమాజంలో, ఓ వ్యక్తిగా, ఓ సమాజంగా అన్నదానికి సంకల్పం. ఆ సంకల్పమే లేకపోతే ఏమన్నా ఉపయోగం లేదు. సంకల్పంతో పాటు అవగాహన, ఇంగిత జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, 10 మందితో కలిసి పనిచేసే శక్తి, సామాజిక స్పృహ ఉన్నట్టయితే మీరు సమాజానికి మణిదీపాలు అవుతారు. అలాంటి మణిదీపాలుగా మీరు కావాలని కోరుకుంటూ, మీకు సమయం ఉంటే మీ ప్రశ్నలు ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్.